Hi, hello, welcome friends. In continuation with the last class, మనం ఏది చెప్పుకుంటాం రిస్క్ అసెస్మెంట్ అండ్ ఇంటర్నల్ కంట్రోల్. ఈ చాప్టర్కి సంబంధించి ఆల్ స్టడీ మెటీరియల్ ఎంటీపీస్ ఆర్టీపీస్ పాస్ట్ ఎగ్జామ్ క్వశ్చన్ని మనం డిస్కషన్ చేస్తున్నాము. సో అందులో అప్ టు 16th క్వశ్చన్ వరకు కంప్లీటెడ్. నౌ 17th క్వశ్చన్. వాట్ ఈస్ దేర్ ఇన్ 17th క్వశ్చన్ అంటే యువర్ ఎంగేజ్మెంట్ టీమ్ seeks advice from you as engagement partner regarding steps for risk identification. సో స్టెప్స్ చెప్పాలి ఏదానికి రిస్క్ని ఐడెంటిఫికేషన్ చేయడానికి. సో స్టెప్స్ ఫర్ రిస్క్ ఐడెంటిఫికేషన్ అసెస్ ద సిగ్నిఫికెన్స్ ఆఫ్ అసెస్ రిస్క్, ఇంపాక్ట్ ఆఫ్ ఇట్స్ అకరెన్స్ అండ్ ఆల్సో రివైజ్ ద మెటీరియాలిటీ అకార్డింగ్లీ ఫర్ స్పెసిఫిక్ అకౌంట్ బ్యాలెన్స్. సో సిగ్నిఫికెంట్ రిస్క్ ఏముంది వాటిని నువ్వు అసెస్ చేయి, దాని ఇంపాక్ట్ ఏముంది అకరెన్స్ కావడం వల్ల అది నువ్వు ఐడెంటిఫై చేయి, అసెస్ చేయి. తర్వాత మెటీరియాలిటీని రివైజ్ చేసుకో అకార్డింగ్లీ స్పెసిఫిక్ అకౌంట్ బ్యాలెన్స్ ప్రకారంగా. నెక్స్ట్ డిటర్మైన్ ద లైక్లీవుడ్ ఫర్ అసెస్ రిస్క్ టు అక్కర్ అండ్ ఇట్స్ ఇంపాక్ట్ ఆన్ అవర్ ఆడిటింగ్ ప్రొసీజర్. సో లైక్లీవుడ్ రిస్క్ ఏముందనేది చెక్ చేసుకోండి. నౌ ఫస్ట్ డాక్యుమెంట్ ద అసెషన్స్ దట్ ఆర్ ఎఫెక్టెడ్. సో డాక్యుమెంట్ చేయి అసెషన్స్ ఏవైతే ఉన్నావో అఫెక్ట్ అవుతున్నావో వాటిని డాక్యుమెంటేషన్ చేయి. కన్సిడర్ ద ఇంపాక్ట్ ఆఫ్ రిస్క్ ఆన్ ఈచ్ ఆఫ్ అసెషన్స్. సో కన్సిడర్ ద ఇంపాక్ట్ ఆఫ్ రిస్క్ ఏముంటుంది అనేది అసెషన్లో వాటిని కన్సిడర్ చేయి. నెక్స్ట్ కంప్లీట్నెస్ ఎగ్జిస్టెన్స్ అక్యురసీ వ్యాలిడిటీ వాల్యుయేషన్ అండ్ ప్రెజెంటేషన్. సో కంప్లీట్నెస్ ఎగ్జిస్టెన్స్ అక్యురసీ వ్యాలిడిటీ వాల్యుయేషన్ అండ్ ప్రెజెంటేషన్ రిలవెంట్ టు ద అకౌంట్ బ్యాలెన్స్ క్లాస్ ఆఫ్ ట్రాన్సాక్షన్ ఆర్ డిస్క్లోజర్స్ ఇవన్నిటిని కన్సిడర్ చేసుకోవాలి. అంటే ఒక ట్రాన్సాక్షన్ అనేది కంప్లీట్గా రాసినారా లేదా, ఆ ట్రాన్సాక్షన్ అనేది ఎగ్జిస్టింగ్ ఉందా లేదా, ఆ ట్రాన్సాక్షన్కి సంబంధించి అక్యురసీగా ప్రొవైడ్ చేసినారా లేదా, ఆ ట్రాన్సాక్షన్ అనేది వ్యాలిడిటీనే కాదా, వ్యాలిడేషన్ అనేది కరెక్ట్ ఉందా లేదా, ఆర్ ప్రజెంటేషన్ ప్రాపర్గా చేసినారా లేదా అనేది మనం చెక్ చేసుకోవాలి. వీటి వల్ల కూడా మనకి రిస్క్ అనేది పెరిగే ఛాన్సెస్ ఉంటుంది. ఇప్పుడు ఒకవేళ నీకు ఒక ట్రాన్సాక్షన్ని కంప్లీట్గా రాయకుంటే రిస్క్ పెరుగుతుంది, ఒక ట్రాన్సాక్షన్ వాల్యుయేషన్ ప్రాపర్గా చేయకుంటే రిస్క్ పెరుగుతుంది. ఇవన్నీ వీటికి సంబంధించి రిలవెంట్ అకౌంట్ బ్యాలెన్స్ క్లాస్ ఆఫ్ ట్రాన్సాక్షన్ అంటే పిఎన్ఎల్కి సంబంధించి, అకౌంట్ బ్యాలెన్స్ అంటే బ్యాలెన్స్ షీట్కి సంబంధించి. నెక్స్ట్ ఐడెంటిఫికేషన్ ఆఫ్ సిగ్నిఫికెంట్ రిస్క్ దట్ వుడ్ రిక్వైర్ స్పెషల్ సపరేట్ అటెన్షన్ అండ్ రెస్పాన్స్ బై ద ఆడిటర్. ప్లాన్డ్ ఆడిట్ ప్రొసీజర్స్ షుడ్ డైరెక్ట్లీ అడ్రస్ దిస్ రిస్క్. సో డిగ్రీ ఆఫ్ సిగ్నిఫికెంట్ రిస్క్ని ఐడెంటిఫై చేయి, డిగ్రీ ఆఫ్ సిగ్నిఫికెంట్ రిస్క్ని, అండ్ ఎంక్వైర్ అండ్ డాక్యుమెంట్ ద మేనేజ్మెంట్ రెస్పాన్సెస్. సో డాక్యుమెంట్ మేనేజ్మెంట్ రెస్పాన్సెస్ని ఎంక్వైరీ చేయి. నెక్స్ట్ consider the nature of internal control system in place and it is possible effectiveness in mitigating the risk involved. Ensure the controls routine in nature or periodic such as monthly. So routine డైలీగా జరిగే రిస్క్ ఏమున్నాయి వాటిని చూడాలి, అండ్ పీరియాడికల్గా జరిగే రిస్క్ ఏమున్నాయి వాటిని చెక్ చేసుకోవాలి. నెక్స్ట్ డిజైన్ టు ప్రివెంట్ ఆర్ డిటెక్ట్ అండ్ కరెక్ట్ ద ఎర్రర్స్. సో ప్రివెంట్ చేయి, డిటెక్ట్ చేయి, కరెక్ట్ చేయి ఎర్రర్స్ని, అండ్ మాన్యువల్ ఆర్ ఆటోమేటెడ్ ఏమున్నాయని చెక్ చేయి. నెక్స్ట్ కన్సిడర్ ఎనీ యూనిక్ క్యారెక్టరిస్టిక్స్ ఆఫ్ రిస్క్. సో ఏమన్నా యూనిక్ క్యారెక్టరిస్టిక్స్ ఉన్నాయా రిస్క్లో వాటిని కన్సిడర్ చేయి. కన్సిడర్ ద ఎగ్జిస్టెన్స్ ఆఫ్ ఎనీ పర్టికులర్ క్యారెక్టరిస్టిక్ దట్ ఈస్ ఇన్హరెంట్ రిస్క్ ఇన్ ద క్లాస్ ఆఫ్ ట్రాన్సాక్షన్ అకౌంట్ బ్యాలెన్స్ ఆర్ డిస్క్లోజర్ దట్ నీడ్ టు బి అడ్రస్డ్ ఇన్ ద డిజైనింగ్ ఫర్దర్ ఆడిట్ ప్రొసీజర్. సో ఫర్దర్ ఆడిట్ ప్రొసీజర్లో డిజైన్ చేసే దాంట్లో ఏమన్నా ఎగ్జిస్టెన్స్ ప్రాబ్లమ్స్ ఉన్నాయో వాటిని చూసుకో. అంటే ఇన్హరెంట్ రిస్క్ అంటే కంట్రోల్స్ పెట్టక ముందుకుండే రిస్క్ ఏమైనా ఉన్నాయో వాటిని చెక్ చేసుకోవాలి. నెక్స్ట్ ఎగ్జాంపుల్స్ కుడ్ ఇన్క్లూడ్ హై వాల్యూ ఆఫ్ ఇన్వెంటరీ దగ్గర కాంప్లెక్స్ కాంట్రాక్చువల్ అగ్రిమెంట్స్ ఏమైనా ఎంటర్ అయినారా, ఆఫ్ పేపర్ ట్రయల్ అబ్సెన్స్ అయి ఉంటే, ఆర్ సర్టెన్ ట్రాన్సాక్షన్ స్ట్రెమ్స్ ఆర్ లార్జ్ పర్సెంటేజ్ ఆఫ్ సేల్స్ కమ్మింగ్ ఫర్ సింగిల్ కస్టమర్ నుంచి ఉన్నప్పుడు ఇవన్నీ ఎగ్జాంపుల్స్. సో ఇప్పుడు మనం ఏం చేసినాము, మొత్తం ఐడెంటిఫికేషన్ చేసినాము, స్టెప్స్ రిస్క్ని ఐడెంటిఫికేషన్ చేసినాము. వీటికి స్టెప్స్ అనమాట ఇవన్నీ. ఫస్ట్ ఏం చేసినాము, అసెస్ చేసినాము, తర్వాత డిటర్మైన్ చేసినాము, దాన్ని డాక్యుమెంట్ చేసినాము. ఆ డాక్యుమెంట్ చేసిన తర్వాత ఇంపాక్ట్ ఏముంటుంది అనేది చెక్ చేసినాము. ఇంపాక్ట్ అనేది ఎక్కడెక్కడ వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి అంటే పిఎన్ఎల్ ఇంపాక్టా, బ్యాలెన్స్ షీట్ ఇంపాక్టా. పిఎన్ఎల్కి సంబంధించి కొన్ని ఇవి కంప్లీట్నెస్, ఎగ్జిస్టెన్స్, అక్యురసీ, వాలిడిటీ, వాల్యుయేషన్, ప్రజెంటేషన్ వాటిని చూసుకున్నాము. తర్వాత డిగ్రీ ఆఫ్ సిగ్నిఫికెంట్ రిస్క్ అంటే ఐడెంటిఫై చేసిన రిస్క్ అనేది ఎంతవరకు సిగ్నిఫికెంట్ ఉంటుంది అండ్ ఎంతవరకు మనం స్పెషల్ అటెన్షన్ పెట్టాలి, ఎంతవరకు మనం రెస్పాన్స్ కావాలనేది చూసుకోవాలి. అండ్ ప్లాన్డ్ సో ఆడిట్ ప్రొసీజర్ని మనం ప్రాపర్గా ప్లాన్ చేసుకోవాలి ఏ దానికి సంబంధించి ఎంక్వైరీ చేయడానికి, ఆ డాక్యుమెంట్కి మేనేజ్మెంట్ రెస్పాన్స్ కావడానికి. నెక్స్ట్ కన్సిడర్ ద నేచర్ ఆఫ్ ఇంటర్నల్ కంట్రోల్ సిస్టమ్ ఇన్ ప్లేస్ అండ్ ఇట్స్ పాసిబుల్ ఎఫెక్టివ్నెస్ ఇన్ మిటిగేటింగ్ ద రిస్క్ ఇన్వాల్వ్డ్. అండ్
కంట్రోల్ని ఎన్షూర్ చేసుకో. అంటే రొటీన్ నేచర్ ఏమున్నాయి, డిజైన్ ఏమున్నాయి, ప్రివెంట్ చేయనిక, డిటెక్ట్ చేయనిక, ఆర్ మాన్యువల్ ఏమున్నాయి, ఆటోమేటిక్ చేయనిక. నెక్స్ట్ యూనిక్ క్యారెక్టరిస్టిక్స్ ఏమున్నాయి, రిస్క్కి సంబంధించి వాటిని కన్సిడర్ చేయి. ఎగ్జిస్టెన్స్ ఎనీ పర్టికులర్ క్యారెక్టరిస్టిక్స్ ఏమైనా ఎగ్జిస్టెన్స్ ఉన్నవా, ఇన్హరెంట్ రిస్క్ కానీ ఆర్ అకౌంట్ బ్యాలెన్సెస్లో ఆర్ డిస్క్లోజర్స్లో ఇవన్నిటిని చెక్ చేసుకోవాలి. ఎగ్జాంపుల్స్ ఏమనేది కొన్ని చెప్పినాము. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 18th. వాట్ ఈస్ దేర్ ఇన్ 18th? Mr. Raj Private Limited is engaging in business of retail and has retail outlets concentrated towards నార్థన్ ఇండియన్. సో నార్థన్ ఇండియన్లో ఉన్నాయి అండ్ కంపెనీకి వచ్చేసి ఒక 59 అవుట్లెట్స్ ఉన్నాయి. జస్ట్ సెకండ్, 59 అవుట్లెట్స్ ఉన్నాయి. అట్లీస్ట్ లాస్ట్ 100 అవర్స్ నుంచి ఉంది. నెక్స్ట్ 2 years కూడా ఉంటుంది. అండ్ కంపెనీ ఈజ్ ఆడిటెడ్ బై రాజ్ అండ్ అసోసియేట్స్, ఏ ఫర్మ్ ఆఫ్ చార్టర్డ్ అకౌంటెంట్ హూ హ్యావ్ బీన్ ఆపరేటింగ్ ఫర్ ఓవర్ 20 years. సో ఒక రాజ్ అండ్ అసోసియేట్ ఫర్మ్ అనేది ఆడిట్ చేస్తుంది, రాజ్ అసోసియేట్ ఆడిట్ చేస్తుంది. అవి దే డు నాట్ హ్యావ్ మచ్ ఎక్స్పీరియన్స్ ఇన్ రిటైల్ సెక్టర్. ఈ రిటైల్ సెక్టర్కి పెద్దగా ఎక్స్పీరియన్స్ లేదు. 20 years బ్యాక్ నుంచి ఉంది. 20 years ఇండస్ట్రీ అయినప్పుడు రిటైల్లే పెద్దగా చేయలేదు. బికాస్ ఆఫ్ దిస్ ఫ్యాక్ట్ ద ఆడిట్ టీమ్ డిసైడెడ్ టు ప్లాన్ ఎఫిషియెంట్లీ ఫర్ ద ఆడిట్ ఆఫ్ ద ఫైనాన్షియల్ స్టేట్మెంట్ ఆఫ్ ద కంపెనీ ఫర్ ద ఇయర్ ఎండెడ్ 31st March 2019 being the first year of audit. During the course of risk assessment by the auditor, it was discussed that the company is operating in industry where the operation is not very complicated and mostly process ఆర్ నోన్ హాల్. సో అందరికి తెలిసిన ప్రాసెస్సే, ఇది పెద్దగా రిస్క్ ఫ్యాక్టర్లో లేదని అది ఆడిట్ని తీసుకొని రిస్క్ అసెస్మెంట్ చేస్తుంది డూయింగ్ ద చేసేటప్పుడు. సో కన్సిడరింగ్ ద సేమ్ దే డిసైడెడ్ దట్ రిస్క్ ఆఫ్ అన్హ్యాండ్ రిస్క్ షుడ్ నాట్ బి డన్ ఫర్ దిస్ కంపెనీ హ్యాస్ దిస్ వాట్ ఇన్ఎఫిషియంట్. సో ఇన్హ్యాండ్ రిస్క్ చేయాల్సిన అవసరం లేదు, ఇన్హ్యాండ్ రిస్క్ని చూడాల్సిన అవసరం లేదని అనుకుంటుంది ఆడిటర్. అవర్ ద ఆడిటర్ విల్ టేక్ డ్యూ కేర్ ఆఫ్ కంట్రోల్ రిస్క్ టేక్ కేర్ తీసుకుంటే చాలా అనుకుంటున్నారు. ద సేమ్ అసెస్మెంట్ వాట్ డెలిబరేటెడ్ అపాన్ అండ్ ఆఫ్టర్ లాట్ ఆఫ్ డిస్కషన్ ఇట్ వాస్ ఫైనలైజ్డ్ లైక్ దిస్. ద గివెన్ సిచ్యువేషన్ ప్లీజ్ అడ్వైజ్ విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ వుడ్ బీ కరెక్ట్. సో గివెన్ దానిలో ఏది కరెక్ట్ అనేది మనం చెప్పాలి. ఫస్ట్ ఏమి, ద అసెస్మెంట్ ఆఫ్ ఆడిట్ టీమ్ అనేది కరెక్టా? నో, అసెస్మెంట్ ఆఫ్ ఆడిట్ టీమ్ అనేది కరెక్ట్ కాదు. ఎందుకంటే రిస్క్లో మనం ఇన్ హ్యాండ్ చూసుకోవాలి, కంట్రోల్ రిస్క్ చూసుకోవాలి. ఈ రెండు రిస్క్ని చూసుకుంటేనే మనం డిటెక్షన్ రిస్క్ ఎంతవరకు ఉంటుంది అనేది తెలుసుకోవడానికి వస్తుంది. సో ఫస్ట్ది కరెక్ట్ కాదు. ద అసెస్మెంట్ ఆఫ్ ఆడిట్ టీమ్ ఈజ్ రాంగ్ కన్సిడరింగ్ ద ఫ్యాక్ట్ దట్ దిస్ ఈజ్ ప్రైవేట్ కంపెనీ వేర్ ఇన్ ద సచ్ అసెస్మెంట్ ఈజ్ నాట్ పాసిబుల్. ప్రైవేట్ కంపెనీ అని కాదు, ప్రైవేట్ కంపెనీ కానీ పబ్లిక్ కంపెనీ కానీ ఏ కంపెనీ అనేది మెయిన్ ఇంటెన్షన్ కాదు ఇక్కడ. నెక్స్ట్ ద అసెస్మెంట్ ఆఫ్ ఆడిట్ టీమ్ ఈజ్ రాంగ్ ఫర్ దిస్ కంపెనీ. సో దిస్ కంపెనీకి తీసుకున్న స్టెప్స్ అనేది రాంగ్. ఎస్, ఇది కరెక్టే. అండ్ ద అసెస్మెంట్ ఆఫ్ ద ఆడిట్ టీమ్ ఈజ్ కరెక్ట్ కన్సిడరింగ్ ద ఫ్యాక్ట్, కరెక్ట్ కాదు, రాంగే. సో సి is the answer. Next, question number 19. GST Private Limited is a company based off Noida having operations in India and Dubai. The company operations in Dubai has increased over last 2 years and the management is earning very good profits. So last 2 years lo management anedi good profit ni earn chesindi. Because of the profits, the management also planned that they should now focus on strengthening of internal control of the company, and for the purpose they have discussed with the statutory auditors to carry out the audit for the financial year ended 31st March 2019 very rigorously. So ప్రాఫిట్ తీసుకొస్తుంది, ప్లాన్ తీసుకున్నాం, స్ట్రెంథనింగ్ తీసుకున్నాం, ఇంటర్నల్ కంట్రోల్ చూసుకున్నాం. ద రిపోర్ట్ ఆఫ్ ఇంటర్నల్ ఫైనాన్షియల్ కంట్రోల్ ఈజ్ ఆల్సో అప్లికబుల్ టు ద కంపెనీ అండ్ ఇన్ ద ఆడిటర్ డూయింగ్ ద కోర్స్ ఆఫ్ దేర్ వర్క్ ఆస్క్డ్ టు రిస్క్ కంట్రోల్ metrics from the company during the year ended 31st March 2018. Risk control matrix was not available. So March 2018 ki risk control matrix అనేది లేదు and with the company and was prepared a draft manner and the same was shared with the audit team during that year and auditors completed their work on the basis of that. However, for the year ended 31st March 2019, the auditor would like to have robust documentation or not ready to accept the same risk. So robust documentation అనేది లేదు. In the given situation, please suggest what should the course of actions. సో మనకి డాక్యుమెంటేషన్ ప్రాపర్గా ప్రొవైడ్ చేయడం లేదంటే మనం ఏం తీసుకోవాలి, ఏం చేసుకోవాలి అనేది చూసుకుంటే, ఫస్ట్ ఆడిట్ టీమ్ అనేది కంపల్సరీగా మేనేజ్మెంట్ని రిక్వెస్ట్ చేసుకుంటుంది. సో ఆడిట్ టీమ్ అనేది కరెక్టే. సో ఫస్ట్ ఆప్షన్ ఏముంది, ద రిక్వెస్ట్ ఆఫ్ ఆడిట్ టీమ్ ఈజ్ కరెక్ట్ అండ్ మేనేజ్మెంట్ షుడ్ ప్రొవైడ్ దట్. ఎస్, మేనేజ్మెంట్ అనేది కంపల్సరీ ప్రొవైడ్ చేయాలి, ఇది ఆప్షన్ కరెక్టే. నెక్స్ట్, ద రిక్వైర్మెంట్ ఆఫ్ ఆడిట్ టీమ్ ఈజ్ నాట్ జస్టిఫైడ్. ఎందుకు కాదు, సో తప్పది. ద రిక్వైర్మెంట్ ఆఫ్ ఆడిట్ టీమ్ ఈజ్ నాట్ జస్టిఫైడ్, ఇది కూడా తప్పే. ఫస్ట్, ఇన్ ది కేస్ ఆఫ్ ఎ ప్రైవేట్ కంపెనీ ఆన్ విచ్ ఇంటర్నల్ ఫైనాన్షియల్ కంట్రోల్స్ రిపోర్ట్స్ ఈజ్ రిక్వైర్డ్, ద ఆడిటర్ ఈజ్ నాట్ అలౌడ్ టు టేక్, ఇది కూడా తప్పే, తీసుకోవడానికి లేదనేది. సో మేనేజ్మెంట్ని అడగొచ్చు, కరెక్టే. సో ఆప్షన్ ఏ ఒకటి కరెక్ట్. నెక్స్ట్, క్వశ్చన్ నెంబర్ 20. ఎస్కే ప్రైవేట్ లిమిటెడ్ ఈజ్ ఏ మీడియం సైజ్డ్ కంపెనీ హ్యావింగ్ ఆపరేషన్స్ ఇన్ జార్ఖండ్. ఎక్కడున్న ఆపరేషన్స్? జార్ఖండ్లో ఉన్నాయి. ఆపరేషన్స్ అనుకుంటే మీరు హాస్పిటల్ ఆపరేషన్స్ అనుకుంటారు, నో, బిజినెస్ ఆపరేషన్స్. సో కంపెనీ మ్యానుఫ్యాక్చర్ సమ్ parts and sell that
to various dealers on ex-work basis. The financial statements of the company are prepared as per India AS, and internal financial controls report is also applicable on the same. During the course of audit of financial statements for the year ended 31st March 2019, the management of the company has detailed discussion with the auditor for audit planning. Further, it was also decided that any observations of the auditor should also be discussed with the management before conclusion by the audit team, which was not done in the past years. So considering this, the auditor started the risk assessment and requested the management to share their documentation for the same, on which the management said that they do not have any risk, and if the auditor came across any such things, they can discuss with the management. So మా దానిలో మంచి రిస్క్ అసెస్మెంట్ మంచిగానే వర్క్ చేస్తున్నారు, అందరు ప్రాపర్గా వర్క్ చేస్తున్నారు. సో ప్రాబ్లమ్స్ ఏం లేవు, నీకేమైనా ప్రాబ్లమ్స్ వస్తే నువ్వు మాతో డిస్కషన్ చేయొచ్చు అని అన్నారు. బట్ ద ఆడిటర్ వాజ్ నాట్ కన్విన్స్డ్ విత్ ద వ్యూ ఆఫ్ ద మేనేజ్మెంట్, అండ్ సేమ్ థింగ్స్ హ్యాస్ హ్యాపెన్ ఇన్ ద లాస్ట్ ఇయర్. సో లాస్ట్ ఇయర్ కూడా వాళ్ళు అటనే చెప్తున్నారు, కానీ దానికి ఆన్సర్స్కి ఆడిటర్ సాటిస్ఫై కాకుండా. సో ఆడిటర్ సాటిస్ఫై కాకుండా ఏం చేయాలి అంటే, ఫస్ట్ ద రిక్వైర్మెంట్ ఆఫ్ ఆడిట్ టీమ్ ఈజ్ నాట్ కరెక్ట్. ఎందుకు కాదు? కరెక్టే. ఎందుకంటే అడగొచ్చు, ప్రతి క్వశ్చన్ని అడగొచ్చు మేనేజ్మెంట్ని, ప్రతి దానికి డాక్యుమెంటేషన్ తీసుకోవచ్చు. సో డాక్యుమెంటేషన్ ఏమో నువ్వు నన్ను అడుగు, నేను కరెక్ట్ చెప్తా అంటే కాదు, ఇది తప్పు. ద వ్యూ ఆఫ్ మేనేజ్మెంట్ ఈజ్ కరెక్ట్ బికాస్ ద అప్లికబిలిటీ ఆఫ్ ఇండియా ఎస్. ఓ రాంగ్. ద వ్యూ ఆఫ్ ద మేనేజ్మెంట్ ఈజ్ కరెక్ట్ బికాస్ ద అప్లికబిలిటీ ఆఫ్ ఇంటర్నల్ ఫైనాన్షియల్ కంట్రోల్. ఓ ఇది కూడా రాంగ్. మేనేజ్మెంట్ అనేది నాట్ కరెక్ట్. సో ఫస్ట్ మేనేజ్మెంట్ కరెక్ట్ కాదు. ఆడిటర్కి వచ్చి డౌట్ వచ్చినప్పుడల్లా వచ్చి ఇన్ని అడిగి తెలుసుకోవాల్సిన అవసరం లేదు. ప్రాపర్ బుక్స్ ఆఫ్ అకౌంట్ని మెయింటైన్ చేస్తే, ప్రొవైడ్ చేస్తే, ప్రాపర్ బుక్స్ ఆఫ్ అకౌంట్లో ఏమన్నా వస్తే అప్పుడు అడుగుతారు. అంతేకాని బుక్స్ ఆఫ్ అకౌంట్స్ డాక్యుమెంటేషన్ ప్రాపర్గా ప్రొవైడ్ చేయకుండా జస్ట్ ఇవ్వమంటే ఎవరు ఇవ్వరు. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 21. ఏజే ప్రైవేట్ లిమిటెడ్ హీజ్ ఇన్ ద బిజినెస్ ఆఫ్ టెలికామ్ అండ్ హ్యావ్ సిగ్నిఫికెంట్ ఆపరేషన్స్ అక్రాస్ ఇండియా, ప్రిడామినెంట్లీ ఇన్ నార్థన్ ఇండియా. స్టాట్యూటరీ ఆర్డర్ ఆఫ్ ద కంపెనీ హ్యాస్ కంటిన్యూయింగ్ లాస్ట్ 3 years. సో లాస్ట్ 3 years నుంచి వర్క్ చేస్తున్నాడు. అండ్ హ్యావింగ్ ఇష్యూయింగ్ క్లీన్ రిపోర్ట్. సో క్లీన్ రిపోర్ట్ని ఇస్తున్నాడు, అంటే యాజ్ పర్ ఎస్ఎస్ 700 ప్రకారం 705 మోడిఫైడ్ ఒపీనియన్. సో 700 ప్రకారం రిపోర్ట్లో క్లీన్ రిపోర్ట్ని ప్రొవైడ్ చేస్తున్నారు. ఫర్ ద ఫైనాన్షియల్ ఇయర్ ended 31st March 2019, the statutory auditor commenced their work in March 2019 as per discussion with the management and with a plan to complete the audit by the first week of May 2019. So ఎప్పుడు కంప్లీట్ కావాలి? ఫస్ట్ వీక్ ఆఫ్ May 2019 కంప్లీట్ కావాలి. The audit team concluded the work as per the agreed timelines, and the financial statement and audit report were signed on 5th May 2019 along with the engagement letter for the financial year ended 31st March 2019. So in the given situation, please advise which of the following would correct. సో ఏది కరెక్ట్ అంటే, ఫస్ట్ ద ఎంగేజ్మెంట్ లెటర్ షుడ్ హ్యావ్ బీన్ సైన్డ్ బిఫోర్ కమెన్సింగ్ ద ఆడిట్ వర్క్. సో యాజ్ పర్ 210 ప్రకారం అగ్రీయింగ్ ద టర్మ్స్ ఆఫ్ ఆడిట్ ఎంగేజ్మెంట్ ప్రకారం కంపల్సరీగా ఆడిట్ వర్క్ స్టార్ట్ చేసే ముందు ఎంగేజ్మెంట్ లెటర్ అనేది సైన్ చేయాలి. సో ఇది వరకు అదే కరెక్ట్. సో ఇంతకు మించి కరెక్ట్ ఏమైనా ఉందో చూసుకుందాం. ద ఎంగేజ్మెంట్ లెటర్ షుడ్ హ్యావ్ బీన్ సైన్డ్ అట్లీస్ట్ ఏ డే బిఫోర్ సైనింగ్ ద ఆడిట్ రిపోర్ట్. రాంగ్. ఆడిట్ రిపోర్ట్ ఇచ్చే ముందర ఏంది? ఆడిట్ రిపోర్ట్ ఇచ్చే ముందర ఇచ్చేసినా ఒకటే, చేయకున్నా ఒకటే. ద ఎంగేజ్మెంట్ లెటర్ షుడ్ హ్యావ్ బీన్ సైన్డ్ అట్లీస్ట్ డే బిఫోర్ ద సైనింగ్ ఆఫ్ ఫైనాన్షియల్ స్టేట్మెంట్. ఇది కూడా రాంగ్. ఎంగేజ్మెంట్ లెటర్ ఈజ్ ఆప్షనల్ కాదు, కంపల్సరీ మ్యాండేటరీ యాజ్ పర్ ఎస్ఆర్ 210 ప్రకారం. సో బిఫోర్ కమెన్సింగ్ ద ఆడిట్ వర్క్ ఆడిట్ ఎంగేజ్మెంట్ లెటర్ అనేది ఉండాలి. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 22. RIM Private Limited, he is engaged in business of manufacturing of water bottles and he is experiencing significant increase in turnover. So అదేమో ఎక్స్పీరియన్స్ చేస్తుంది, టర్నోవర్ ఇంక్రీజ్ అవుతుంది అనేది. సో ఇట్ ఈ సబ్సిడరీ ఆఫ్ RIM గ్యాంప్ బేస్డ్ ఆన్ అవుట్ జర్మనీ బేస్డ్ కంపెనీ ఒకటి ఉంది. డ్యూరింగ్ ద ఫైనాన్షియల్ ఇయర్ ఎండెడ్ 31st March 2019, the company carried out a detailed physical verification of its inventory and property, plant and equipment. During the year, various other activities were carried out to increase efficiency in operations and reduction of cost. The statutory auditor of the company started their audit work from April 2019 and requested for documentation on changes in process and activities during the year, as well as any resultant impact of the same of management controls. The management of the company told the auditor that all such documentation is maintained by the parent company in his closely held private company, and evenly through internal financial controls reporting is applicable on this company. So management ఏమంటుందంటే కంపెనీకి మేనేజ్మెంట్ ఏమంటుందంటే కంపెనీ told the auditor ఆల్ డాక్యుమెంటేషన్ అనేది పేరెంట్ కంపెనీ మెయింటైన్ చేసుకోవాలి, అండ్ దిస్ క్లోజ్లీ హెల్డ్ ప్రైవేట్ కంపెనీస్ అండ్ ఈవెన్ తో ఇంటర్నల్ ఫైనాన్షియల్ కంట్రోల్స్ రిపోర్టింగ్ అప్లికబుల్ టు దిస్ కంపెనీ. ద పేరెంట్ కంపెనీ అన్నిటికీ డ్యూ కేర్ తీసుకోవాలి అంటున్నారు. అండ్ ద ఆడిటర్ డిడ్ నాట్ అగ్రీ విత్ ద వ్యూస్ ఆఫ్ ద మేనేజ్మెంట్. ప్లీజ్ అడ్వైజ్ ద బోత్ మేనేజ్మెంట్ అండ్ ఆడిటర్. సో మేనేజ్మెంట్ చెప్పింది ఆడిటర్కి సంబంధించి ఇవన్నీ వీళ్ళే చూసుకుంటున్నారు అండ్ మేము కాదు అని చెప్తున్నారు. సో ఇప్పుడు ఆడిటర్ అగ్రీ కావాలా అగ్రీ కాకూడదా అనే క్వశ్చన్ ఇరా. సో ఫస్ట్ ఆడిటర్ వచ్చేసి కరెక్టే, ఏది
మేనేజ్మెంట్ అనేది కంపల్సరీ ప్రొవైడ్ చేయాలి రిక్వైర్డ్ డాక్యుమెంటేషన్. మొత్తం పేరెంట్ చూసుకుంటుంది, మాకు సంబంధం లేదు అంటే సరిపోదు. సో ఇప్పుడు ఆడిట్ చేస్తున్నది మీది కాబట్టి మీరు డాక్యుమెంటేషన్ని ప్రొవైడ్ చేయాలి. ఆ ఆన్సర్ మనం చూద్దాము. సో ద ఆడిటర్ షుడ్ లుక్ ఫర్ డాక్యుమెంటేషన్ యాజ్ పర్ సర్బన్ ఓక్స్లే ఇన్ దిస్ కేసు. సో ఇది అసలు మనకి లేనే లేదు, సిలబస్లో తీసి పాడేసినారు. ద ఆడిటర్ ఆర్ కరెక్ట్ ఇన్ దిస్ కేస్ అండ్ మేనేజ్మెంట్ షుడ్ ప్రొవైడ్ రిక్వైర్డ్ డాక్యుమెంటేషన్. ఎస్, వాళ్ళు కంపల్సరీ ప్రొవైడ్ చేయాలి, ఇది కరెక్ట్. నెక్స్ట్ ఇంకేమైనా ఆప్షన్స్ ఉన్నాయి. ద ఆడిటర్ ఈజ్ కరెక్ట్ ఇన్ దిస్ కేస్ ద మేనేజ్మెంట్ షుడ్ ప్రొవైడ్ ద రిక్వైర్డ్ డాక్యుమెంటేషన్. హౌఎవర్ ఇన్ కేస్ పేరెంట్ కంపెనీ ఈజ్ కవర్డ్ బై సర్బన్ ఓక్స్లే. ఇది మనకి సిలబస్ తీసేసినా కాబట్టి మనం విడిచిపెట్టచ్చు. ద మేనేజ్మెంట్ ఈజ్ కరెక్ట్, మేనేజ్మెంట్ కరెక్ట్ కాదు. సో ఆప్షన్ బి ఈజ్ కరెక్ట్. సో ఆడిటర్ ఏమన్నా డాక్యుమెంట్స్ కావాలంటే కంపల్సరీ మేనేజ్మెంట్ ప్రొవైడ్ చేయాలి. ఈవెన్తో పేరెంట్ ఎంటిటీ మెయింటైన్ చేస్తున్నప్పటికీ పేరెంట్ కాల్ నుంచి కావాలనుకుంటే ఇన్ఫర్మేషన్ని తీసుకొని ప్రొవైడ్ చేయాలి. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 23. ఎక్స్ప్లెయిన్ ద కాన్సెప్ట్ ఆఫ్ ఇంటిగ్రేటెడ్ ఫ్రేమ్వర్క్ ఇష్యూడ్ బై కమిటీ ఆఫ్ స్పాన్సరింగ్ ఆర్గనైజేషన్ ఆఫ్ ద ట్రేడ్ వే కమిషన్. COSO framework duly mentioned its 4 out of 5 components and discuss 3 categories of objectives that can be achieved as per COSO framework. So ఏం చెప్పాలి, 4 or 5 కాంపోనెంట్స్ని చెప్పాలి, 4 or 5 కాంపోనెంట్స్ని చెప్పాలి, 3 కేటగిరీ ఆబ్జెక్టివ్స్ని చెప్పాలి. ఇది పాస్ట్ ఎగ్జామ్ క్వశ్చన్ జాన్ 21కి వచ్చింది. COSO ఇంటర్నల్ కంట్రోల్స్. సో కాన్సెప్ట్ ఆఫ్ COSO వచ్చేసి ఇంటిగ్రేటెడ్ ఫ్రేమ్వర్క్ వాజ్ ఇంట్రడ్యూస్డ్ ఇన్ 1992. సో 1992లో ఇంట్రడ్యూస్ చేసినాం ఇంటిగ్రేటెడ్ ఫ్రేమ్వర్క్ని. అండ్ గైడెన్స్ ఆన్ హౌ టు ఎస్టాబ్లిష్ బెటర్ కంట్రోల్ సో కంపెనీ కెన్ అచీవ్ దేర్ ఆబ్జెక్టివ్స్. అంటే బెటర్ కంట్రోల్ని ఎట్లా ఎస్టాబ్లిష్మెంట్ చేయాలి, ఎట్లా ఎస్టాబ్లిష్మెంట్ చేస్తే మన యొక్క ఆబ్జెక్టివ్స్ని మనం అచీవ్ అవుతాము అనే గైడెన్స్ని ప్రొవైడ్ చేసేది ఈ COSO ఇంటర్నల్ కంట్రోల్. సో ఎస్టాబ్లిష్ ద బెటర్ కంట్రోల్ ఫర్ so company can achieve their objectives. Next, COSO categories: entity level objectives into operation, financial reporting, compliances. So objectives into operations ఏమున్నాయి, ఫైనాన్షియల్ రిపోర్టింగ్ ఏమున్నాయి, అండ్ కంప్లైన్సెస్ ఏమున్నాయి. ఆపరేషన్స్ ఏమున్నాయి, ఫైనాన్షియల్ రిపోర్టింగ్ ఏమున్నాయి, కంప్లైన్సెస్ ఏమున్నాయి. ద ఫ్రేమ్వర్క్ ఇంక్లూడ్స్ more than 20 basic principles representing the fundamental concept associated with its 5 components. సో 5 components మనకి ఏమి అంటే కింద ప్రొవైడ్ చేసిన 5 components. ఒకటి కాంపోనెంట్స్లో మనకి తెలుసు, కాంపోనెంట్స్లో వచ్చేసి ఫస్ట్ సితో స్టార్ట్ చేయండి, ఎండ్ విత్ సి, మిడిల్లో రిమ్ చేయండి. అది కాంపోనెంట్స్, 5 components. దట్ ఈజ్ ఫస్ట్ కంట్రోల్ ఎన్వైర్న్మెంట్, కంట్రోల్ యాక్టివిటీస్. కంట్రోల్ ఎన్వైర్న్మెంట్తో స్టార్ట్ చేసి కంట్రోల్ యాక్టివిటీస్తో క్లోజ్ చేయండి, ఆర్ కంట్రోల్ యాక్టివిటీస్తో స్టార్ట్ చేసి కంట్రోల్ ఎన్వైర్న్మెంట్తో క్లోజ్ చేయండి. యాక్టివిటీస్తో స్టార్ట్ చేయండి, సిఏతో స్టార్ట్ చేయండి, సిఈతో క్లోజ్ చేయండి. కంట్రోల్ యాక్టివిటీస్, కంట్రోల్ ఎన్వైర్న్మెంట్, మిడిల్లో రిమ్. దట్ ఈస్ రిస్క్ అసెస్మెంట్ చేయాలి, ఇన్ఫర్మేషన్ అండ్ కమ్యూనికేషన్స్ ఏమున్నాయో చూడాలి, మానిటరింగ్ చూసుకోవాలి. ఇవి 5 కాంపోనెంట్స్. అండ్ 3 కేటగిరీస్ చెప్పాలి. 3 కేటగిరీస్ అంటే 3 కేటగిరీస్. ఒకటి ఆపరేషన్కి సంబంధించి, నెక్స్ట్ రిపోర్టింగ్కి సంబంధించి, నెక్స్ట్ కంప్లైంట్స్కి సంబంధించి. COSO ఫ్రేమ్వర్క్ డిజైన్ ఈజ్ టు బి యూజ్డ్ బై ద ఆర్గనైజేషన్ టు అసెస్ ద ఎఫెక్టివ్నెస్ ఆఫ్ సిస్టమ్స్ ఆఫ్ ఇంటర్నల్ కంట్రోల్స్. సో ఇంటర్నల్ కంట్రోల్స్ ఎఫెక్టివ్గా వర్క్ చేస్తున్నావా లేదా చెక్ చేసుకోవడానికి. దానికోసం మనం ఏం చూసుకోవాలి, 3 కేటగిరీస్ని చూసుకోవాలి. ఒకటి ఆపరేషన్స్, ఒకటి రిపోర్టింగ్ ఆబ్జెక్టివ్, ఇంకోటి కంప్లైంట్స్ ఆబ్జెక్టివ్. సో ఆబ్జెక్టివ్ ఏమంటే ఆపరేషన్స్ అంటే మనం ఆల్వేస్ ఆపరేషన్ అని వర్డ్ వచ్చిందంటే మీరు 2 వర్డ్స్ కంపల్సరీ వాడాలి. ఒకటి ఎఫెక్టివ్నెస్ అండ్ ఎఫిషియన్సీ ఆఫ్ ద ఎంటిటీస్ ఆపరేషన్. ఎఫెక్టివ్నెస్ అండ్ ఎఫిషియన్సీ ఆఫ్ ఎంటిటీస్ ఆపరేషన్ ఇంక్లూడ్ ఆపరేషనల్ అండ్ ఫైనాన్షియల్ పర్ఫార్మెన్స్ గోల్స్, సేఫ్ గార్డింగ్ ద అసెట్స్ అగెన్స్ట్ ద లాస్, ఇవన్నీ చూసుకోవాలి. నెక్స్ట్ రిపోర్టింగ్లో ఏమొస్తుంది మనకి. సో ఆపరేషన్లో వచ్చేసి ఎఫెక్టివ్ అండ్ ఎఫిషియన్సీ చూసుకోవాలి. రిపోర్టింగ్లో వచ్చేసి ఇంటర్నల్ అండ్ ఎక్స్టర్నల్కి సంబంధించి ఫైనాన్షియల్, నాన్ ఫైనాన్షియల్ రిపోర్టింగ్ ఎట్లుంటాయి స్టేక్ హోల్డర్కి సంబంధించి, విచ్ వుడ్ ఎన్కంపైజెస్ రియలబిలిటీ, టైమ్లీనెస్, ట్రాన్స్పరెన్సీ అండ్ అదర్ టర్మ్స్ హ్యాస్ ఎస్టాబ్లిష్డ్ బై ద రెగ్యులేటర్, స్టాండర్డ్ సెటర్స్ ఆర్ ఎంటిటీస్ పాలసీ చూసుకోవాలి. నెక్స్ట్ కంప్లైంట్స్ ఆబ్జెక్టివ్స్ ఏమి. Complaints objectives was described as relating to the entity's complaints with applicable laws and regulations. So applicable laws and regulations ఏమున్నాయని చూసుకోవాలి. The framework consider the increased demand and complexity in laws, regulations and accounting standards చూసుకోవాలి. Next question number 24th. Compute the overall audit risk. If looking to the nature of business, they have chances of 40%. So 40% ఛాన్సెస్ ఉన్నాయంట. సో 40% ఛాన్సెస్ ఉన్నాయి నేచర్ ఆఫ్ రిస్క్ చూసుకున్నప్పుడు. డిఫాల్టికేటెడ్ అంటే ఇది
inherent risk. Inquiring the same matter that has assured internal control can prevent 75% మనం ప్రివెంట్ చేయగలుగుతాం అంటే 25% ప్రివెంట్ చేయలేకున్నాం అంటే ఇంటర్నల్ కంట్రోల్ రిస్క్ ఎంత 25%. నెక్స్ట్ ఆన్ ద ఆడిటర్ పాస్ ప్రొసీజర్ ఈ కుడ్ అప్లై ద రిమైనింగ్ టైమ్ టు కంప్లీట్ ద ఆడిటర్ రిస్క్ గివ్ సాటిస్ఫాక్షన్ లెవెల్ డిటెక్షన్ చేస్తారు. సో డిటెక్షన్ చేయగలిగిన ఎంత 60 అంటే 40 చేయలేకున్నాము అంటే డిటెక్షన్ రిస్క్ ఎంత 40%. నో మూడు వచ్చేసి అనలైజ్ ద రిస్క్ ఆఫ్ మెటీరియల్ మిస్టేట్మెంట్. రిస్క్ ఆఫ్ మెటీరియల్ మీన్స్ ఓవరాల్ ఆడిట్ అంటే ఎసెట్ 100 ఏం చెప్తుంది overall objective of the independent auditor and conduct of audit in accordance with the standards on auditing. So the audit risk ఇదే రిస్క్. ఆడిట్ రిస్క్ అంటే ఏమి అదొక రిస్క్. ఏదానికి రిస్క్ auditor will issue an inappropriate opinion while the financial statements are materially misstated. సో ఎప్పుడైతే ఫైనాన్షియల్ స్టేట్మెంట్ మెటీరియల్లీ మిస్టేట్ అయ్యి ఉంటుందో ఆ మెటీరియల్ మిస్టేట్ అయిన ఫైనాన్షియల్ స్టేట్మెంట్కి ఆడిటర్ ఇన్అప్రోప్రియేట్ ఒపీనియన్ ఇస్తే దాన్ని రిస్క్ ఆఫ్ మెటీరియల్ మిస్టేట్మెంట్ అంటాము. సో ఆ 2 కాంపోనెంట్స్ ఉంటాయి, ఒకటి రిస్క్ ఆఫ్ మెటీరియల్ మిస్టేట్మెంట్, ఇంకోటి డిటెక్షన్ రిస్క్. రిస్క్ ఆఫ్ మెటీరియల్ మిస్టేట్మెంట్ అంటే మళ్ళీ 2 వస్తాయి, ఒకటి ఇంటర్నల్ రిస్క్ ఇన్హరెంట్ రిస్క్, ఇంకోటి కంట్రోల్ రిస్క్. సో ఆడిట్ రిస్క్ ఈజ్ ఈక్వల్ టు రిస్క్ ఆఫ్ మెటీరియల్ మిస్టేట్మెంట్ ఇంటూ డిటెక్షన్ రిస్క్. రిస్క్ ఆఫ్ మెటీరియల్ మిస్టేట్మెంట్ ఈజ్ యాంటిసిపేటెడ్ రిస్క్. ఇది యాంటిసిపేటెడ్ రిస్క్ దట్ మెటీరియల్ మిస్టేట్మెంట్ మే ఎగ్జిస్ట్ ఇన్ ఫైనాన్షియల్ స్టేట్మెంట్ బిఫోర్ స్టార్ట్ ఆఫ్ ఆడిట్. సో ఆడిట్ స్టార్ట్ కాకముందుకు ఉన్న రిస్క్ అంటాము రిస్క్ ఆఫ్ మెటీరియల్ మిస్టేట్మెంట్ ఆర్ బిఫోర్ స్టార్ట్కి ఉన్న రిస్క్ ఇదన్నమాట. సో 2 కాంపోనెంట్స్ ఉన్నాయి, ఇన్హరెంట్ రిస్క్, కంట్రోల్ రిస్క్. ద రిలేషన్షిప్ కెన్ బి డిఫైన్డ్ రిస్క్ ఆఫ్ మెటీరియల్ మిస్టేట్మెంట్ ఈజ్ ఈక్వల్ టు ఇన్హరెంట్ రిస్క్ ఇంటూ కంట్రోల్ రిస్క్. ఇన్హరెంట్ రిస్క్ అంటే ఏమంటే సస్పెక్టబిలిటీ ఆఫ్ అసెషన్స్ అబౌట్ ద అకౌంట్ బ్యాలెన్స్ కానీ, క్లాస్ ఆఫ్ ట్రాన్సాక్షన్స్ కానీ, ఆర్ డిస్క్లోజర్ టువర్డ్స్ మిస్టేట్మెంట్ కానీ, వెదర్ అవి ఇండివిజువల్గా కానీ ఆర్ అగ్రేటివ్గా కానీ చేసినప్పుడు, కలెక్టివ్గా చేసినప్పుడు అదర్ మిస్టేట్మెంట్ టువర్డ్స్ misstatement which may be either individually or collectively with the other misstatement becomes material. సో ఒక దాంతో కానీ వేరే అగ్రిగేట్ చేసినప్పుడు మొత్తం చేసినప్పుడు అది మెటీరియల్ అయితే బిఫోర్ కన్సిడరింగ్ ఎనీ రిలేటెడ్ ఇంటర్నల్ కంట్రోల్ ఏవి కన్సిడర్ చేయకముందు ఉండే రిస్క్ని మనం ఇన్హరెంట్ రిస్క్ అంటాము. అది 40% ఉంది గివెన్ కేస్లో. నెక్స్ట్ కంట్రోల్ రిస్క్. ఇట్ ఈజ్ ఎ రిస్క్ దట్ మే బీ ఛాన్సెస్ ఆఫ్ మెటీరియల్ మిస్టేట్మెంట్ ఈవెన్ ఇఫ్ దెర్ ఈజ్ ఎ కంట్రోల్ అప్లైడ్ బై ద మేనేజ్మెంట్ అండ్ ఇట్ హ్యాస్ ప్రివెంటెడ్ డిఫాల్టికేషన్ వచ్చేసి 75% మనం ఐడెంటిఫై చేయగలుగుతున్నాం అంటే 25% ఐడెంటిఫై చేయలేకపోతున్నాం. సో కంట్రోల్ రిస్క్ ఎంత అవుతుంది 25% అవుతుంది. రిస్క్ ఆఫ్ మెటీరియల్ మిస్టేట్మెంట్ ఇన్హరెంట్ రిస్క్ into control risk 40% into 25% అంటే 10%. So chances of material misstatement are reduced to 10% by the internal control applied by the management. And detection risk అంటే it is the risk that material misstatement exists even if the auditor perform the is failure to ఏమంటారు ఆడిట్ ప్రొసీజర్స్ ఏవైతే పెట్టుకున్నాడో ఆడిటర్ ఆ ఆడిట్ ప్రొసీజర్ కూడా రిస్క్ని ఐడెంటిఫై చేయలేకపోతే డిటెక్షన్ రిస్క్ వచ్చేస్తుంది. 100 - 60 తీసుకుంటే 40% అవుతుంది. ఇన్ ద గివెన్ కేస్ ఓవరాల్ ఆడిట్ రిస్క్ కెన్ బి రెడ్యూస్ టు 4%, దట్ ఈస్ 10 into 40 తీసుకుంటారు. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 25. ద యాక్సెప్టబుల్ డిటెక్షన్ రిస్క్ కెన్ బి in order to reduce the audit risk to dash area of inventory management and handling. So acceptable detection risk needs to be low ఉండాలి ఆల్వేస్గా. అండ్ అప్పుడు మనకి యాక్సెప్టబుల్ లెవెల్కి తీసుకొని రావాలి. 0కి తీసుకురావడానికి రాదు, 0 అనేది పాసిబుల్ కాదు కాబట్టి ఇక్కడ యాక్సెప్టబుల్కి తీసుకోవాలి లోకి. సో లో అండ్ యాక్సెప్టబుల్, లో అండ్ ఇది రాదా అండ్ లో హై అంట, ఇది రాదు. లో ఆడిట్ రిస్క్ టు అన్ యాక్సెప్టబుల్ లో లెవెల్. సో ఇది కరెక్ట్. సో సి is the answer. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 26. ఆరోగ్య ప్రధాన్ లిమిటెడ్ is a public company incorporated in September 2011 with a registered office in Chennai. సో చెన్నైలో ఒక కంపెనీ ఇన్కార్పొరేట్ చేసిన పబ్లిక్ కంపెనీని. ద కంపెనీ ఈజ్ ఇన్ బిజినెస్ ఆఫ్ హెల్త్ కేర్ సర్వీసెస్. ద కంపెనీ హ్యాస్ 151 ఆయుర్వేదిక్ క్లినిక్స్ అండ్ 303 ఆయుర్వేదిక్ pharmacies throughout the country. In the previous year, company achieved turnover వచ్చేసి 3000 crores. దాని యొక్క కంపెనీ యొక్క టర్నోవర్ అండ్ దాని యొక్క నెట్ ప్రాఫిట్ వచ్చేసి 25 crores. కంపెనీ హ్యాస్ బారోడ్ ఏ టర్మ్ లోన్ వచ్చేసి 100 crores దాని యొక్క బారోయింగ్స్ ఇక్కడ నుంచి ఫ్రమ్ SBI నుంచి. మిస్టర్ బ్రైట్ మూన్ లిమిటెడ్ LLP హ్యాస్ అపాయింటెడ్ యాజ్ ఏ ట్రెజరర్ ఆఫ్ ద కంపెనీ ఫర్ ద
year 2019-20. After completing the initial engagement procedure and audit planning, and audit team started with verification of internal financial control of the company. While understanding the controls established by the management in the revenue process, the audit team observed that there is only one review control, wherein 20 executives had to prepare the sales invoices. So sales invoices prepare చేసేది 20 మెంబర్స్ చేస్తున్నారు, వాటిని ఎగ్జిక్యూట్ చేసేది ఓన్లీ ఒకటే పర్సన్ ఎగ్జిక్యూట్ చేస్తున్నారు. అండ్ he has frequently Mr. Darshan has more than 1000 invoices to authorize in a single day. So single day లో ఎన్ని 1000 కంటే ఎక్కువ ఆథరైజ్ చేస్తున్నాడు. ఫర్దర్ he has frequently asked two senior most executives to review the pending invoices, and he has relied on them directly giving his authorization on the invoices. It was observed that Mr. Darshan did not take any leave during the entire year లో ఒక లీవ్ గురించి తీసుకోలే, అండ్ వన్ యొక్క authorization రైట్ని ఇంకొక 2 మోస్ట్ సీనియర్ మెంబర్స్కి ప్రొవైడ్ చేస్తున్నారు. It has observed that Mr. Darshan performance bonus was linked with the number of invoices authorized by him. In addition, Mr. Darshan was solely authority to approve the sales commission and sales discount. So డిస్కౌంట్స్ కమిషన్స్ ఇచ్చేది వీడే, అండ్ ఆథరైజేషన్ కూడా ఇచ్చేది వీడే, అండ్ ఈ ఆథరైజేషన్ వేరే వాళ్ళకి ప్రొవైడ్ చేసినాడు. అండ్ డ్యూరింగ్ ఫుల్ ఇయర్లో ఒక్క లీవ్ కూడా పెట్టలేదు. అండ్ audit team has set 30 crores as materiality based on 1% of turnover. టర్నోవర్ వచ్చేసి 3000 crores ఉంది కాబట్టి మెటీరియాలిటీ ఎంత పెట్టినారు, 30 crores పెట్టినారు. ఫర్ సెలెక్టింగ్ ద శాంపుల్, మిస్టర్ సంతోష్ ఆడిట్ ఎగ్జిక్యూటివ్ యూజ్ ద బిలో మెన్షన్ ఫార్ములా. ఏమని చెప్పినాడు, లెడ్జర్ బ్యాలెన్సెస్ ఇంటూ మెటీరియాలిటీ, లెడ్జర్ బ్యాలెన్సెస్ డివైడెడ్ బై మెటీరియాలిటీ ఇంటూ 100 డివైడెడ్ బై 365 days తీసుకున్నారు. మిస్టర్ సంతోష్ సెలెక్టెడ్, సో మిస్టర్ సంతోష్ అని సెలెక్ట్ చేసుకున్నాడు. ఎంత 30 శాంపిల్స్ని సెలెక్ట్ చేసుకున్నాడు ఫర్ ద వెరిఫికేషన్ ఆఫ్ ద అబవ్ మెన్షన్ రివ్యూ కంట్రోల్. ఇట్ వాజ్ అబ్జర్వ్ దట్ అవుట్ ఆఫ్ 30 శాంపిల్స్ 20 శాంపిల్స్ హ్యాడ్ ఇర్రెగ్యులర్. సో ఈ 30లో ఒక 20 అనేది ఇర్రెగ్యులర్ అండ్ 10 అనేది రెగ్యులర్ అన్నమాట. Invoices which was clearly due to improper functioning of review control. The amount of irregularity in 20 invoices amounted to 4 crores. The auditor స్టిల్ ఇష్యూడ్ ఏ క్లీన్ ఆడిట్ రిపోర్ట్. సో ఇట్లాంటి ఈ ఇర్రెగ్యులారిటీస్ ఉన్నప్పటికీ ఆడిటర్ ఏం చేసినాడు, క్లీన్ ఆడిట్ రిపోర్ట్ని ఇచ్చినాడు. అండ్ టుక్ ఏ రిటర్న్ రిప్రజెంటేషన్ లెటర్ ఫ్రమ్ ద మేనేజ్మెంట్ ఫర్ ఎఫిషియంట్ ఇంప్లిమెంటేషన్ ఆఫ్ ఇంటర్నల్ ఫైనాన్షియల్ కంట్రోల్. ఆన్ ద బేసిస్ ఆఫ్ ద అబోవ్ మెన్షన్ ఫ్యాక్ట్ యూ ఆర్ రిక్వైర్డ్ టు ఆన్సర్ ద ఫాలోయింగ్ ఎంసీక్యూస్. సో ఫాలోయింగ్ ఎంసీక్యూస్ని మనం చెప్పాలి. ఈ ద కంట్రోల్ డిజైన్ అప్రాప్రియేట్లీ, కంట్రోల్ ఏదైతే చెప్పినామో అది అప్రాప్రియేట్గా ఉందా అనేది ఫస్ట్ చెప్పాలి. నో బికాస్ మిస్టర్ దర్శన్ పర్ఫార్మెన్స్ బోనస్ ఈజ్ లింక్డ్ విత్ ద నెంబర్ ఆఫ్ ఇన్వాయిస్ ఆథరైజ్డ్. అది డిజైన్ అనేది కరెక్ట్ కాదు. ఎందుకు అంటే వానికి దాన్ని బేస్ చేసుకొని ఇస్తున్నప్పుడు దానికి ఆథరైజేషన్ వాడే ఉండి మళ్ళీ వాడే ఆథరైజేషన్ చేస్తే కరెక్ట్ కాదు. నెక్స్ట్, ఈ కంట్రోల్ ఇంప్లిమెంటెడ్ ఎఫెక్టివ్లీగా ఇంప్లిమెంట్ చేసినామా, ఏదైతే కంట్రోల్ ఇంప్లిమెంట్ చేసినామో. నో, బికాస్ దర్శన్ డెలిగేటెడ్ ఈజ్ వర్క్ ఆఫ్ రివ్యూ టు అదర్ ఎగ్జిక్యూటివ్స్ హూ ఆర్ సీనియర్ ఇన్ ద ఎక్స్పీరియన్స్తో వాడి ఇంప్లిమెంటేషన్ ఎఫెక్టివ్గా లేదు. ఫస్ట్ కేసులో డిజైన్ చేసినది అప్రాప్రియేట్ లేదు. ఎందుకంటే ఈడే ఆథరైజేషన్ చేస్తున్నాడు, ఈడే ఇన్వాయిసెస్ని ఆథరైజ్ చేస్తున్నాడు, వీడియో పర్ఫార్మెన్స్ బోనస్కి లింక్ పర్సన్. సెకండ్ది వచ్చేసి ఇంప్లిమెంటేషన్లో ఎఫెక్టివ్గా లేదు. ఎందుకంటే దర్శన్ ఆథరైజేషన్ చేయకుండా వేరే సీనియర్ మోస్ట్ వాళ్ళకి ఇచ్చినాడు కాబట్టి. నెక్స్ట్, ఇన్ ద అబో కేసెస్ టు హూమ్ షుడ్ మిస్టర్ బ్రైట్ మూన్ ఎల్ఎల్పి రిపోర్ట్ ఫస్ట్. ఎవరికి రిపోర్ట్ చేయాలి ఫస్ట్ అంటే, ఒక ఫ్రాడ్ అనేది వచ్చిందనుకోండి, యాజ్ పర్ ఎస్ఏ 240 ద ఆడిటర్స్ రెస్పాన్సిబిలిటీ ఇన్ రిలేషన్ టు ఫ్రాడ్. సో ఆడిటర్స్ రెస్పాన్సిబిలిటీ ఎవరికి చేయాలి ఫస్ట్ అంటే, ఎవరైతే పర్సన్ దోస్ చార్జ్ విత్ గవర్నెన్స్ ఉంటారో వాళ్ళకి, అంటే బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ ఆర్ మేనేజ్మెంట్ ఎవరైతే ఉంటారో వాళ్ళకి ఫస్ట్ ఇంటిమేషన్ చేయాలి. విత్ ఇన్ 2 days పడేస్తూ దోస్ చార్జ్ విత్ గవర్నెన్స్కి తీసుకోవాలి. నెక్స్ట్, హౌస్ ద శాంపుల్ ఆర్ సెలెక్టెడ్ ఫర్ ది పర్పస్ ఆఫ్ వెరిఫికేషన్ ఆఫ్ ఇంటర్నల్ ఫైనాన్షియల్ కంట్రోల్. సో ఇంటర్నల్ ఫైనాన్షియల్ కంట్రోల్స్ కోసం మనం ఎట్లా సెలెక్ట్ చేసుకుంటాము అంటే, శాంపుల్ బేసిస్లో పోసుకుంటాము. సో మానిటరీ యూనిట్ శాంప్లింగ్ కాదు, శాంపుల్ బేసిడ్ అండ్ మెటీరియాలిటీ కాదు, ఫంక్షనింగ్ ఎట్లా జరుగుతుందో దాన్ని బేస్ చేసుకుంటాం. శాంపుల్ బేస్డ్ ఆన్ ప్రాబబిలిటీ ఆఫ్ డిఫాల్ట్ రిస్క్ కంట్రోల్. నో, శాంపుల్ బేస్డ్ ఆన్ ఫ్రీక్వెన్సీ ఆఫ్ ఫంక్షనింగ్ కంట్రోల్స్. సో ఇక్కడ ఫ్రీక్వెన్సీ ఫంక్షనింగ్ ఆఫ్ కంట్రోల్స్ ఎట్లనో దాన్ని బేస్ చేసుకుని శాంపుల్ని తీసుకుంటాము. నెక్స్ట్, ఇన్ ద కరెంట్ సినారియో హౌ షుడ్ మిస్టర్ బ్రైట్ మూన్ ఎల్ఎల్పి రిపోర్ట్. ఎట్లా రిపోర్ట్ చేయాలి అంటే, అది రిపోర్ట్ చేస్తున్నది ఎట్లా, క్లీన్ రిపోర్ట్ విత్ అదర్ మ్యాటర్ పారాగ్రాఫ్, క్లీన్ రిపోర్ట్ విత్ ఎంపసిస్ మ్యాటర్ పారాగ్రాఫ్, క్లీన్ రిపోర్ట్ విత్ అదర్ మ్యాటర్ కీ మెటీరియల్. నో, క్వాలిఫైడ్ రిపోర్ట్ బోత్ మెయిన్ రిపోర్ట్ అండ్ ఐసిఎఫ్ఆర్ రిపోర్ట్. సో మెయిన్ రిపోర్ట్ని అండ్ ఐసిఎఫ్ఆర్ రిపోర్ట్ని ప్రొవైడ్ చేయాలి, ఈ క్వాలిఫైడ్ రిపోర్ట్ని ప్రొవైడ్ చేయాలి. అంతేకాని మెయిన్ ఎక్సెప్ట్ సమ్ కేసెస్
అని చెప్పి ప్రొవైడ్ చేయాల్సి వస్తుంది క్వాలిఫైడ్ రిపోర్టర్. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 27. మిస్టర్ గుడియా హ్యాస్ బీన్ అపాయింటెడ్ హ్యాస్ మేనేజ్మెంట్ ఆడిటర్. సో మేనేజ్మెంట్ ఆడిటర్గా అపాయింట్మెంట్ అయినది మిస్టర్ గుడియా ఆఫ్ XYZ లిమిటెడ్. ద principal reason for her appointment is that current managerial decision is not up to the mark. సో మేనేజర్ డెసిషన్స్ అప్ టు ద మార్క్ లేనందువలన గుడియా అనేవాళ్ళు అపాయింట్మెంట్ అయిన మేనేజ్మెంట్ ఆడిటర్కి, ఎస్పెషల్లీ ఇన్ రిలేషన్ టు ఇన్వెస్ట్మెంట్ మేడ్ బై ద కంపెనీ. సో కంపెనీ ఏదైతే ఇన్వెస్ట్మెంట్ చేస్తుందో అది డౌట్ ఉంది, దానికోసం ఒక ఆడిటర్ని అపాయింట్మెంట్ చేసాము మేనేజ్మెంట్ చేసుకోవడానికి. ద కంపెనీ ఈజ్ గోయింగ్ టు మేక్ హ్యూజ్ ఇన్వెస్ట్మెంట్ ఇన్ వన్ ఆఫ్ ద వెంచర్ ఐడెంటిఫైడ్. మేనేజ్మెంట్ ఆడిటర్ వాజ్ రిక్వైర్డ్ టు ఎన్ష్యూర్ దట్ ద సిస్టమ్ అండ్ ప్రొసీజర్ ఆఫ్ కంపెనీ ఆర్ వర్కింగ్ ఎఫెక్టివ్లీ అండ్ మీటింగ్ ద రిక్వైర్మెంట్స్. వాట్ ఆస్పెక్ట్స్ షుడ్ బి కన్సిడర్డ్ బై CA గుడియా టు డిటర్మైన్ ద సిస్టమ్ అండ్ ప్రొసీజర్ టు మీటింగ్ ద కరెంట్ రిక్వైర్మెంట్స్తో ఇన్వెస్ట్మెంట్ కంపెనీకి ఎట్లా చేస్తుంది ఎట్లా లేదని తెలుసుకోవడానికి ఇప్పుడు మనం సిస్టమ్ అండ్ ప్రొసీజర్స్ని చెప్పాలి. ఏ పాయింట్ని మనం కన్సిడర్ చేయాలి అనేది చెప్పాలి. మనకి సిస్టమ్ ప్రాపర్గా ఉందా లేదా వాటి గురించి చెప్పాలి. ఫస్ట్ acceptance aspects to be considered by management auditor to determine that system procedure are meeting current requirements. సో కరెంట్ రిక్వైర్మెంట్ని మీట్ అవుతుందా మీట్ కాకుండా డిటర్మైన్ చేసుకోవాలి సిస్టమ్ని ప్రొసీజర్ని. CA గుడియా షుడ్ ప్రొసీడ్ హ్యాస్ అండర్ ఫస్ట్ ద ఎవాల్యుయేషన్ ఆఫ్ a system or procedure actually includes three separate considerations. First వచ్చేసి the system or procedure meeting all the current requirements. Second వచ్చేసి it is operating effectively. Third వచ్చేసి degree of effectiveness. సో ఫస్ట్ వచ్చేసి ఏమి సిస్టమ్ ఆర్ ప్రొసీజర్ కరెంట్ రిక్వైర్మెంట్ని మీట్ అవుతుందా మీట్ కాకుండా. సెకండ్ వచ్చేసి ఆపరేటింగ్స్ అనేది ఎఫెక్టివ్గా వర్క్ చేస్తున్నావా చేయలేదా, అండ్ డిగ్రీ ఆఫ్ ఎఫెక్టివ్నెస్ ఎంతవరకు ఉంది, ఈ మూడు చూసుకోవాలి. సో సిస్టమ్ని ఎవాల్యుయేషన్ చేసుకుంటుంటే ఏం చూసుకోవాలి, సిస్టమ్ ప్రొసీజర్స్ అనేది కరెంట్ రిక్వైర్మెంట్ని అచీవ్ అవుతున్నామా లేదా, అండ్ ఆపరేటింగ్ ఎఫెక్టివ్గా ఉందా లేదా, డిగ్రీ ఆఫ్ ఎఫెక్టివ్నెస్ ఎట్లుంది. టు డిటర్మైన్ వెదర్ ద సిస్టమ్ ఆర్ ప్రొసీజర్ ఈజ్ మీటింగ్ కరెంట్ రిక్వైర్మెంట్ ద ఫాలోయింగ్ అమాంగ్ అదర్ థింగ్స్ షుడ్ బి కన్సిడర్. సో సిస్టమ్ని ప్రొసీజర్ని కరెంట్ రిక్వైర్మెంట్స్ని మీట్ అవుతుందా మీట్ కాకుండా ఫాలోయింగ్ అదర్ థింగ్స్ని కన్సిడర్ చేసుకోండి. ఈ ద సిస్టమ్ ఆర్ ప్రొసీజర్ డిజైన్ టు ప్రమోట్ ద అచీవ్మెంట్ ఆఫ్ ద కంపెనీస్ ఆబ్జెక్టివ్ అండ్ ఈజ్ ఇట్ అకంప్లిష్డ్ ఎఫెక్టివ్లీ. సో ఫస్ట్ టైం చూసుకోవాలి సిస్టమ్ కానీ ఆర్ ప్రొసీజర్ కానీ ఏవైతే మనం డిజైన్ చేసినామో అవి మన యొక్క కంపెనీ ఆబ్జెక్టివ్ని అచీవ్ కావడానికి అకంప్లీట్ చేయడానికి ఎఫెక్టివ్గా ఉందా లేదా, అండ్ డస్ ద సిస్టమ్ ఆర్ ప్రొసీజర్ ఆపరేట్ విత్ ఇన్ ద ఫ్రేమ్వర్క్ ఆఫ్ ఆర్గనైజేషన్ స్ట్రక్చర్. సో సిస్టమ్ అనేది ప్రొసీజర్ అనేది ఆపరేట్ ఫ్రేమ్వర్క్ విత్ ఇన్ ఆర్గనైజేషన్ స్ట్రక్చర్గా ఉందా లేదా. సో ఫస్ట్ ఎఫెక్టివ్ ఉందా లేదా, సెకండ్ విత్ ఇన్ ఫ్రేమ్వర్క్లో ఉందా లేదా, థర్డ్ వచ్చేసి డస్ ద సిస్టమ్ ఆర్ ప్రొసీజర్ అడ్వకేట్లీ are provided method of controls in order to obtain maximum performance with the least expenditure of time and efforts. సో సిస్టమ్స్ కానీ ప్రొసీజర్ కానీ అడ్వకేట్లీగా ప్రొవైడ్ చేయగలుగుతున్న మెథడ్ ఆఫ్ కంట్రోల్ని ఇన్ ఆర్డర్ టు అప్టైన్ ద మ్యాక్సిమం పర్ఫార్మెన్స్ని అప్టైన్ చేసుకోవడానికి విత్ ద లీస్ట్ ఎక్స్పెండిచర్ ఆఫ్ టైమ్ అండ్ ఎఫర్ట్స్. నెక్స్ట్ do the routine designated in the system or procedure indicate performance in a logical sequence. సో రొటీన్గా డిజిగ్నేట్ చేసిన సిస్టమ్ అనేది డిజైన్ చేసినది రొటీన్గా ఉందా ఆర్ లాజికల్ సీక్వెన్స్లో ఉందా అది చెక్ చేసుకోవాలి. నెక్స్ట్ దట్ ద సిస్టమ్ ఆర్ ప్రొసీజర్ ప్రొవైడ్స్ మీన్స్ ఆఫ్ ఎఫెక్టివ్ కోఆర్డినేషన్ బిట్వీన్ వన్ డిపార్ట్మెంట్ టు అనదర్ డిపార్ట్మెంట్. సో ఆ సిస్టమ్ అనేది కోఆర్డినేట్ చేసుకోవడానికి ప్రాపర్గా ఉందా ప్రాపర్గా లేదా. సో మెథడ్ ఆఫ్ కంట్రోల్స్ ఎట్లున్నాయి అండ్ పర్ఫార్మెన్స్ ఎట్లా చేస్తున్నావు, పర్ఫార్మెన్స్ అనేది లాజికల్గా ఉన్నవా లేదా, అండ్ ఎఫెక్టివ్గా ఉందా కోఆర్డినేషన్ లేదా ఒకదాంతో ఒకటి చూసుకున్నప్పుడు. నెక్స్ట్ హౌ ఆల్ ద రిక్వైర్డ్ ఫంక్షన్స్ హౌ ఎస్టాబ్లిష్. సో అన్ని రిక్వైర్డ్ ఫంక్షన్స్ అన్ని ఎస్టాబ్లిష్మెంట్ చేసినామా లేదా, హ్యావ్ ద నెసెసరీ అథారిటీ హౌ బీన్ డిజిగ్నేటెడ్ టు క్యారీ అవుట్ రెస్పాన్సిబిలిటీ, కెన్ ఎనీ చేంజెస్ టు బీ మేడ్ ఫర్ టు improve effectiveness. The important thing is to make sure that the system or procedure is designed to meet the desired result. Question number 28. Mr. K has been appointed as statutory auditor of SK Limited for issuing an audit opinion on financial statement and internal control over financial reporting ICFR for the year ended 31st March 2022 under the Companies Act 2013. Guide Mr. K to prepare a checklist in the form of questions for testing internal controls over cash and bank balance. So cash balance bank balance ni check chesukodaniki checklist ni provide cheyali, and when forming an opinion ICFR is it necessary for Mr. K to state the transaction only on the balance sheet date.
సో బ్యాలెన్స్ షీట్ డేట్ ఒకటే చెక్ చేసుకోవాలనేది ఇక్కడ క్వశ్చన్. ఫస్ట్ క్యాష్ బ్యాలెన్స్, బ్యాంక్ బ్యాలెన్స్ చూసినప్పుడు ఇన్ ద గివెన్ కేస్ ఎస్కే లిమిటెడ్ అపాయింటెడ్ ఆడిటర్ మిస్టర్ కే వుడ్ ప్రిపేర్ చెక్ లిస్ట్ ఫర్ టెస్టింగ్ ద ఇంటర్నల్ కంట్రోల్ ఓవర్. సో ఇంటర్నల్ కంట్రోల్స్ క్యాష్ బ్యాలెన్స్ని, బ్యాంక్ బ్యాలెన్స్ని చెక్ చేసుకోవడానికి ఇంటర్నల్ కంట్రోల్ చెక్ లిస్ట్ని ప్రొవైడ్ చేయమన్నాడు. ఇల్లిస్ట్రేటివ్ సెట్ ఆఫ్ క్వశ్చన్స్ని ప్రొవైడ్ చేయాలి టు బి ఆన్సర్ బై ద ఆడిట్ స్టాఫ్ ఈజ్ యాజ్ ఫాలో. హ్యావ్ యూ చెక్ ద క్యాషియర్. సో ఫస్ట్ ఏం చూసుకోవాలి, ఈజ్ నాట్ రెస్పాన్సిబుల్ ఫర్ ఓపెనింగ్ ద ఇన్కమింగ్ మెయిల్స్. సో క్యాషియర్ మెయిల్స్ ఓపెన్ చేయనిక అంటే క్యాష్ రిలేటెడ్ మెయిల్ ఓపెన్ చేయనిక రెస్పాన్సిబులా కాదా అనేది. నెక్స్ట్ క్యాషియర్ డస్ నాట్ ఆథరైజ్ ఎనీ ఆఫ్ ద లెడ్జర్స్. సో ఆథరైజేషన్ ఉండకూడదు. అండ్ నెక్స్ట్ ఉందా లేదా అనేది చెక్ చేసుకోండి. నెక్స్ట్ క్యాషియర్ డస్ నాట్ ఆథరైజ్ ఎనీ ఎక్స్పెండిచర్ ఆర్ రిసీట్. సో క్యాషియర్ ఉన్నప్పుడు క్యాషియర్ని మాత్రం అంటే రిసీట్స్ని తీసుకోవడం మాత్రమే ఉండాలి, అంతేకాని రెస్పాన్సిబిలిటీ ఇవ్వడము అండ్ లెడ్జర్స్ని పాస్ చేపించడము, ఎక్స్పెండిచర్కి తీసుకోవడము ఆర్ సైనింగ్ ద చెక్స్ వాడే తీసుకొని వాడే సైన్ చేసుకొని వాడే పేమెంట్ చేసుకుంటుంటే వాడు వాన్ అకౌంట్కి పేమెంట్ చేసుకునే ఛాన్సెస్ ఉంటాయి. డస్ నాట్ సైన్ ద చెక్స్. సో రెస్పాన్సిబుల్ ఓపెనింగ్ ఇన్కమింగ్ మెయిల్స్ని ఓపెన్ చేయడానికి ఉండకూడదు, అండ్ లెడ్జర్స్ని అథరైజ్ చేయడానికి ఉండకూడదు, ఎక్స్పెండిచర్ని అథరైజ్ చేయడానికి ఉండకూడదు, చెక్ని సైన్ చేయడానికి ఉండకూడదు. అండ్ టేక్స్ ఈజ్ యాన్యువల్ లీవ్ రెగ్యులర్లీ. యాన్యువల్గా లీవ్స్ అనేది కంపల్సరీ తీసుకోవాలి. ఇంక్స్ అండ్ బ్యాలెన్సెస్ ఆఫ్ క్యాష్ బుక్ ఎవ్రీ డే. Verifies physical cash balance with the book figures daily at the end of the day. Prepare monthly bank reconciliation statement. Monthly bank reconciliation statement ni prepare చేయి. Hold no other funds or investments. So వేరే అదర్ ఫండ్స్ని ఆర్ వేరే అదర్ ఇన్వెస్ట్మెంట్ని ఏం హోల్డ్ చేయకూడదు. Hold no unnecessary balances in the hands. Do not pay money without looking into complaints with proper procedure and due authorization, and has tendered proper security or has executed a fidelity bond in the given case. Mr. K is a statutory auditor of SK Limited for issuing the opinion on financial statement and internal control over the financial reporting. He should surely test transactions during the financial year and not just at the balance sheet. So only balance sheet చెక్ చేయడమే కాదు, ఇన్ మిడిల్లో కూడా చెక్ చేసుకోవాలనుకుంటే చెక్ చేసుకోవచ్చు, ఇంకా కావాలనుకుంటే సర్ప్రైజ్ చెక్ కూడా చేసుకోవచ్చు. అంటే ఎప్పుడైనా కావాలనుకుంటే సడన్గా వచ్చి చెక్ చేయడము. నెక్స్ట్ తో ద టెస్ట్ ఆర్ నియర్ ద బ్యాలెన్స్ షీట్ డేట్ మే బీ హయ్యర్. ఫర్ ద డిస్కషన్ గివెన్ అబౌవ్ ఇట్ కెన్ బి కన్క్లూడెడ్ దట్ వుడ్ నాట్ నెసెసరీ ఫర్ కే టెస్ట్ ద ట్రాన్సాక్షన్ ఓన్లీ యాజ్ ఆన్ ద బ్యాలెన్స్ షీట్ డేట్. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 29th. During the planning stage, the auditor of Mobile and Cell Limited, the statutory auditor company ABC Limited company decided to evaluate whether the use of the work of internal auditor functions to gather sufficient and appropriate audit evidence for the purpose of expressing opinion on the financial statements of the company. So internal audit functions ni ఏవైతే ఇన్ఫర్మేషన్ ని సఫిషియంట్ అండ్ అప్రాప్రియేట్ ఇన్ఫర్మేషన్ ని గ్యాదర్ చేస్తున్నామో, ఎవిడెన్స్ కి సంబంధించి ఎక్స్ప్రెషన్ చేస్తుందో ఒపీనియన్ ని దాన్ని ఎవాల్యుయేట్ చేయాలనుకుంటున్నావు. అండ్ టు పర్ఫార్మ్ ద టెస్ట్ కౌంట్స్ అండ్ శాంపిల్ బేసిస్ ఫర్ ఇన్వెంటరీ బ్యాలెన్స్ విచ్ వాజ్ మెటీరియల్. ఏదైతే ఇన్వెంటరీ బ్యాలెన్స్లో మెటీరియల్ ఉందో వాటిని శాంపుల్ బేసిస్లో టెస్ట్ కౌంట్ చేయాలి అనుకుంటున్నారు. ఆల్సో ద ఆడిట్ టీమ్ విల్ ఇంక్వైర్ మేనేజ్మెంట్ టు ప్రొవైడ్ ద కాపీస్ ఆఫ్ మేనేజ్మెంట్ కంప్లీట్లీ ఫిజికల్ ఇన్వెంటరీ కౌంట్ విచ్ విల్ అసిస్ట్ దమ్ ఇన్ పర్ఫార్మింగ్ ద సబ్సిక్వెంట్ ప్రొసీజర్. సో ఇది మనం మొత్తం ప్లానింగ్ స్టేజ్లో చూడండి. సో ప్లానింగ్ స్టేజ్లో ఇవి అనుకుంటున్నారు. ఎవరు స్టాట్యూటరీ ఆఫ్ ద కంపెనీ ఏమనుకుంటుంది, ఎవాల్యుయేట్ చేయాలనుకుంటుంది, ఇంటర్నల్ ఆడిట్ ఫంక్షన్ని ఎవాల్యుయేట్ చేయాలనుకుంటుంది, టెస్ట్ కౌంట్ని చేయాలనుకుంటుంది, ఇన్వెంటరీ బేసిస్ని, ఇన్వెంటరీ రికార్డ్స్ని, అండ్ సబ్స్టాంటివ్ అనాలిటికల్ ప్రొసీజర్ని చేయాలనుకుంటుంది. ఏదైతే సఫిషియెంట్ అప్రాప్రియేట్ ఆడిట్ ఎవిడెన్స్ని తీసుకుంటామో పేరోల్ కాస్ట్కి సంబంధించి, అండ్ సబ్స్టాంటివ్ ప్రొసీజర్ చేయాలనుకుంటే డైరెక్ట్ ఎక్స్పెన్సెస్కి సంబంధించి ఆడిట్ టీమ్ అనేది కొన్ని శాంపిల్స్ని సెలెక్ట్ చేసుకొని, అండ్ పర్ఫార్మెన్స్ మెటీరియాలిటీ ఆఫ్ అసెసింగ్ మీ స్టేట్మెంట్స్ ఫిక్స్డ్. సో మెటీరియాలిటీ ఎంత ఫిక్స్ చేసింది, 10 lakhsని ఫిక్స్ చేసింది డూయింగ్ ద ఆడిట్ ఫేజ్. సో ఇది వరకు అయిపోయింది. అదంతా పైన ప్లానింగ్ స్టేజ్. అది నెక్స్ట్ డూయింగ్ ద ఆడిట్ ఫేజ్ ద ఆడిట్ టీమ్ ఐడెంటిఫై దట్. సో ఆ పైన ఆ వర్క్ ఇంతవరకు చేయమని కదా, అవన్నీ చేసిన తర్వాత ఏం ఐడెంటిఫై చేసిందంటే ద ఇంటర్నల్ ఆడిట్ ఫంక్షన్ రిపోర్ట్ డైరెక్ట్లీ టు ద మేనేజ్మెంట్ అండ్ దే డు నాట్ హ్యావ్ ఎనీ డైరెక్ట్ కమ్యూనికేషన్ విత్ దోస్ చార్జ్డ్ విత్ గవర్నెన్స్ ఆర్ ఎనీ ఆఫీసర్ విత్ ద అప్రాప్రియేట్ అథారిటీ. సో ఆల్సో ఆల్ ఫైండింగ్స్ ఆన్ ద ఇంటర్నల్ ఆడిట్ ఫంక్షన్ was are first reported to the management, and then the management decide what to report to the those charged with governance from the findings of internal audit function. So internal audit functions ni first ఏం చేస్తున్నారు, మేనేజ్మెంట్ వాళ్ళు మోడిఫై చేస్తున్నారు బిఫోర్ గోయింగ్ టు ద those charged with governance కి పోక ముందుకి. నెక్స్ట్ సెకండ్ దానికి
since last 3 years of the company is making cash loss and is facing liquidity crisis. So liquidity crisis మొత్తం లాస్ వస్తుంది, లిక్విడిటీ క్రైసిస్ అని వచ్చినాయి. సో మోర్ ఓవర్ దెర్ వాజ్ ఏ హ్యూజ్ లోన్ ఇన్స్టాల్మెంట్స్ due for repayment in next 3 months. Considering the company liquidity profile, it was evident that the company will default the upcoming loan installment and payment of interest thereon. When inquired with the management has to how they will deal with the situation and how they will consider the impact of this investment events on management assumptions and going concern. The management contended that company would raise more funds through issue of fresh equity in the primary market to manage the liquidity requirement. Next, third one. Moreover, there was ongoing litigations on the company and its officers for misappropriation of loan funds. As a result, after analyzing of SEBI listing requirement, it was evident that company was not in a position to issue fresh equity in the primary market. So primary market లో ఫ్రెష్ ఈక్విటీ ఇష్యూ చేయడానికి లేదు, ఎందుకంటే ఆన్గోయింగ్ లిటిగేషన్లో ఉంది కాబట్టి. నెక్స్ట్ ఫోర్త్ పాయింట్, ఇన్ వన్ ఆఫ్ ద డైరెక్ట్ ట్యాక్స్ లిటిగేషన్, మళ్ళీ డైరెక్ట్ ట్యాక్స్ లిటిగేషన్ ఉంది. సో షేర్ మార్కెట్లో లిటిగేషన్ ఉంది, డైరెక్ట్ ట్యాక్స్లో కూడా లిటిగేషన్ ఉంది. Adjudicating authority issued an unfavorable order against the company, because of which the company was now required to pay huge fines and interest to the tax authority. The amount of fines and interest thereon was material. The engagement manager identified that the total payroll cost booked for the paid was 30 lakhs. So management total cost anta 30 lakhs ఉంది ఫర్ ఎంత 150 ఎంప్లాయీస్కి సంబంధించి ఎంప్లాయ్ చేసిన త్రూ ద ఇయర్కి సంబంధించి ఫర్ ద పేరోల్ రికార్డ్స్ అండ్ రిజిస్ట్రేషన్కి సంబంధించి. ఎంగేజ్మెంట్ మేనేజర్ వాజ్ ఏబుల్ టు ఐడెంటిఫై ద యావరేజ్ పే అవుట్ పర్ ఎంప్లాయీస్ వాజ్ 20,500. సో యావరేజ్ పర్ ఎంప్లాయీకి ఎంత పే చేస్తున్నట్లు 20,500 ఎంప్లాయీస్కి పే చేస్తున్నట్లు. సో ఆల్సో ద ఇండిపెండెంట్ ఎక్స్పెక్టేషన్స్ డెవలప్డ్ ఫర్ పేరోల్ కాస్ట్ వాజ్ బిట్వీన్ 30 to 32 lakhs. సో ఈ మిడిల్లో ఉంటుందని రేంజ్ వాళ్ళు పెట్టుకున్నారు. నెక్స్ట్ పేరోల్కి సంబంధించి. నెక్స్ట్, the audit team performed the testing of direct expenses in the following outcomes. So direct expenses లో ఏముంది, బ్యాలెన్స్ యాజ్ పర్ బుక్స్ ఆఫ్ అకౌంట్స్, ఫ్లైట్ ఎక్స్పెన్సెస్, లోడింగ్ ఛార్జెస్, షిప్పింగ్ ఛార్జెస్, ప్యాకింగ్ ఛార్జెస్, స్టోరింగ్ ఛార్జెస్. సో ఇంత ఉన్నాయి బుక్స్ ప్రకారంగా. టోటల్ శాంపుల్ వాల్యూ ఇంత తీసుకున్నారు. శాంపుల్ వాల్యూస్ని 1,80,000, 2,70,000, 2,40,000, 1,20,000, 8,10,000 మనం తీసుకున్నాం. అందులో శాంపుల్స్ ఎన్ని వచ్చినట్లు అంటే ఇన్ని ట్రాన్సాక్షన్స్ ఇంతకు రీచ్ అయినట్లు 10, 15, 18, 10, 15 మొత్తం 50 శాంపుల్స్ని చెక్ చేసాము. ఎక్సెప్షన్ రిపోర్ట్, శాంపుల్స్లో ఎక్సెప్షన్ రిపోర్ట్ ఎక్కడ వచ్చింది, ఇక్కడ 25,000కి వచ్చింది. ఏమొచ్చింది, వన్ ఇన్వాయిస్ వాజ్ ఇన్కరెక్ట్లీ బుక్డ్. 25,000కి సంబంధించిన ఇన్వాయిస్ ఒకటి ఇన్కరెక్ట్గా బుక్ చేసినారు. దీనికి ఏం రాలా అండ్ 3,000 నో డాక్యుమెంట్ వర్ అవైలబుల్ ఫర్ ద సెడ్ శాంపుల్. సో ఈ ప్యాకింగ్ ఎక్స్పెన్సెస్ 3,000కి సంబంధించి డాక్యుమెంట్ అనేది లేదు. నెక్స్ట్ 8,000 వేర్ హౌస్ ఛార్జెస్ ఆర్ బుక్డ్ హ్యాస్ స్టోరేజ్ ఎక్స్పెన్సెస్ రాంగ్ క్లాసిఫికేషన్. సో రాంగ్ క్లాసిఫికేషన్ చేసినారు. నెక్స్ట్ 30,000 ప్రొజెక్టెడ్ మిస్టేట్మెంట్ వాజ్ 1,68,889. సో 36,000 డివైడెడ్ బై 8,10,000 ఇంటూ 38 lakhs. సో 8,10,000 మనం చూసినది అండ్ 36,000 మనకు వచ్చినది ఎక్సెప్షన్ రిపోర్ట్కి డివైడెడ్ బై 8 చూసుకుంటే ఎంత ఉంది, ప్రొజెక్టెడ్ మిస్టేట్మెంట్ వాజ్ 1,68,889. ఓకే. నెక్స్ట్ 6th పాయింట్, మేనేజ్మెంట్ ఆల్ అలౌడ్ ఆడిటర్ టు అటెండ్ ద ఫిజికల్ ఇన్వెంటరీ కౌంట్. సో మేనేజ్మెంట్ చెప్పింది అండ్ హౌఎవర్ ద మేనేజ్మెంట్ డిడ్ నాట్ అలౌ ద ఆడిట్ టీమ్ టు పర్ఫార్మ్ ఎనీ అదర్ ప్రొసీజర్ డూయింగ్ ద ఫిజికల్ కౌంట్. సో ఫిజికల్ కౌంట్ జరిగేటప్పుడు వాళ్ళేం పర్ఫామ్ చేయకూడదు, కావాలనుకుంటే వాళ్ళు అటెండ్ కావచ్చు. అట్ ప్రొసీజర్ అలాంగ్ విత్ అటెండింగ్ ద ఇన్వెంటరీ కౌంట్, ద మేనేజ్మెంట్ ఎక్స్ప్లెయిన్ దట్ the inventory consists of very unstable chemical and inflammable gases which are require handling with the skill and care. సో అడంతా వాడు ఎందుకు రమ్మంటున్నా అంటే అక్కడ అంతా డేంజరస్ జోన్ కాబట్టి మీరు రావాలనుకుంటే రండి అని చెప్తున్నారు. సో డేంజరస్ చెప్పి రమ్మంటే ఎవరైనా రావడానికి ఆలోచిస్తారని. నెక్స్ట్, ఎనీ కేర్లెస్నెస్ ఉంటే హ్యాండ్లింగ్ ఆఫ్ ఇన్వెంటరీ కెన్ రిజల్ట్ ఇంటూ క్యాటస్ట్రోఫీ అండ్ హ్యాజ్ ఏ రిజల్ట్ ఆఫ్ డ్యూ టు ద సేఫ్టీ స్టాండర్డ్స్. మనకి ఇన్వెంటరీకి స్పెసిఫిక్గా ఇన్వెంటరీకి చూసేటప్పుడు మనకి ఒక స్టాండర్డ్ వస్తుంది. ఏది ఐ థింక్ ఎస్ఏ 501 అనుకుంటా. స్పెసిఫిక్ 510 ఇనిషియల్ ఆడిట్ ఎంగేజ్మెంట్ స్పెసిఫిక్ కన్సిడరేషన్ తీసుకోవాలని ఇన్వెంటరీకి సంబంధించి ఒకటి మాట్లాడతాము, చూద్దాంలేండి ఒకవేళ ఈ స్టాండర్డ్లో ఇందులో డిస్కస్ చేస్తారేమో. నెక్స్ట్, సేఫ్టీ స్టాండర్డ్ పాలసీస్ మేనేజ్మెంట్ కెనాట్ అలో ద ఆడిటర్ టు పర్ఫార్మ్ అడిషనల్ ఆడిట్ ప్రొసీజర్స్ ఆన్ ది బేసిస్ ఆఫ్ అబవ్ మెన్షన్ ఫ్యాక్ట్ హూ ఆర్ రిక్వైర్డ్ టు ఆన్సర్ ద ఫాలోయింగ్ MCQs మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్. ఓకే, ఇప్పుడు మళ్ళీ మనం మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్కి ఆన్సర్స్ని ప్రొవైడ్ చేయాలి. ఓకే, మనం ప్రొవైడ్ చేద్దాం. ఏం చేద్దాం, ఫస్ట్ క్వశ్చన్కి సంబంధించి ఆడిటర్ ఆఫ్ ద కంపెనీ decided to draw the attention of the users of the audit report on the existence of material uncertainty. సో ఆడిటర్ అటెన్షన్ తీసుకొచ్చినారు. ఎవరిది,
ఆడిట్ రిపోర్ట్లో యూజర్స్కి సంబంధించి మెటీరియల్ అన్సర్టనిటీ ఉందనేది తెలిసిపోయింది. రిలేటెడ్ టు ద ఈవెంట్ దట్ హౌ casted significant doubt on the entity's ability to continue as a going concern by disclosing the same in other matter paragraph. సో అన్సర్టనిటీ ఉన్నది ఏం చేసినాడు, అదర్ మ్యాటర్ పారాగ్రాఫ్లో డిస్కస్ చేసినారు. హ్యాజ్ ఎంగేజ్మెంట్ క్వాలిటీ రివ్యూర్ గైడ్ ద ఆడిటర్ అబౌట్ ద కరెక్ట్ way of disclosing the existence of material uncertainty related to the event that have casted significant doubt on the entity's ability to continue as a going concern when the management not updated appropriate disclosure of material uncertainty and the financial statement. So actually అబిలిటీ ఆఫ్ గోయింగ్ కన్సర్న్ ఎఫెక్ట్ చేసే ఛాన్సెస్ ఉంది. గోయింగ్ కన్సర్న్ ఎఫెక్ట్ చేసే ఛాన్సెస్ ఉంది అనేది వాళ్ళు ఏం చేసినారు, డిస్క్లోజ్ చేసినారు. ఏది అదర్ మ్యాటర్ పారాగ్రాఫ్లో డిస్క్లోజ్ చేసినారు. వేర్ హ్యాజ్ అది గోయింగ్ కన్సర్న్కి సపరేట్ ఉంటుంది కదా, దానిలో చూసుకోవచ్చు కదా అన్నట్లు ఇంకొకరు మాట్లాడుతున్నారు. సో దీన్ని బేస్ చేసుకొని మనం ఎలా ప్రొవైడ్ చేయాలి దీన్ని అప్రాపరేట్ డిస్క్లోజర్ మెటీరియల్ అన్సర్టనిటీని అని అడుగుతున్నారు. ఫస్ట్ when the management has not made appropriate disclosure of material uncertainty in the financial statement and there is the exist of material uncertainty related to the event that have casted significant doubt on the entity's ability to continue as a going concern, then the auditor should disclose the same in key audit matter section in audit report only. No other disclosure is required. కీ ఆడిట్ మ్యాటర్ అంటే ఏమి, సిగ్నిఫికెంట్ జడ్జిమెంట్ అనేది ఉండాలి, అప్పుడు కీ ఆడిట్ మ్యాటర్ అంటాము. నెక్స్ట్ డిస్క్లోజర్ ఆఫ్ మెటీరియల్ అన్సర్టనిటీ ఇన్ ద ఫైనాన్షియల్ స్టేట్మెంట్ ఈజ్ ద రెస్పాన్సిబిలిటీ ఆఫ్ ద మేనేజ్మెంట్ అండ్ ద ఆడిటర్ షుడ్ నాట్ కామెంట్ ఆన్ దిస్. ఆడిటర్ కామెంట్ చేయకుంటే ఎవరు వచ్చి కామెంట్ చేస్తారు. ద మేనేజ్మెంట్ హ్యాజ్ not made appropriate disclosure of material uncertainty in the financial statement and there exist material uncertainty related to the event and that cast significant doubt on the entity's ability to continue as a going concern, then the auditor should express a qualified or adverse opinion. సో క్వాలిఫైడ్ కానీ అడ్వర్స్ కానీ ఒపీనియన్ని ప్రొవైడ్ చేయాలి. అంటే ఎక్సెప్ట్ ఒకదాని కేసెస్లో అయితే క్వాలిఫైడ్ ఇవ్వాలి అండ్ డిఫరెంట్ కేసెస్ ప్రకారం ఉంటే అడ్వర్స్ ప్రొవైడ్ చేయాలి. అండ్ షుడ్ మెన్షన్ ద బేసిస్ ఆఫ్ క్వాలిఫైడ్ ఆర్ అడ్వర్స్ ఒపీనియన్ సెక్షన్ ఆఫ్ ఆడిట్ రిపోర్ట్ అబౌట్ ఎగ్జిస్టెన్స్ ఆఫ్ మెటీరియల్ అన్సర్టనిటీ. సో ఇది దగ్గరకు ఉంది. సో సిగ్నిఫికెంట్ డౌట్ ఉన్నప్పుడు క్లీన్ రిపోర్ట్ని ప్రొవైడ్ చేయకూడదు, క్వాలిఫైడ్ అడ్వర్స్ చేయాలి. అది ఇచ్చి బేసిస్ ఏం తీసుకున్నామనేది చెప్పాలి. నెక్స్ట్ అంటే బేసిస్ ఏం చెప్పాలి, మెటీరియల్ అన్సర్టనిటీ ఉంది అని చెప్పాలి. నెక్స్ట్ వెన్ ద మేనేజ్మెంట్ హీ నాట్ మేడ్ అప్రాపరేట్ డిస్క్లోజర్ material uncertainty in the financial statement and there is exist material uncertainty related to event that have casted significant doubt of the entity ability to continue as a going concern, then the auditor should express unmodified వస్తే తంతర పట్టుకొని. నెక్స్ట్ సో సి ఆప్షన్ ఈజ్ ద కరెక్ట్ ఆప్షన్. ఏమని క్వాలిఫైడ్ కానీ అడ్వర్స్ కానీ ఇయ్యి దానికి బేసిస్ వచ్చేసి మెటీరియల్ అన్సర్టనిటీ ఉంది అని చెప్పడం. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ సెకండ్, in view of current scenario which of the following requirement as per SS 16 that is using the work of internal auditor are required to fulfill by the statutory auditors of the company prior to using the direct assistance of the internal audit team. సో ఏం తీసుకోవాలి వీళ్ళ దగ్గర నుంచి అంటే స్టాట్యూటరీ ఆడిటర్ షుడ్ అబ్టైన్ రిటర్న్ అగ్రిమెంట్ ఫ్రమ్ ద మేనేజ్మెంట్ ఆఫ్ ద కంపెనీ. సో కరెక్టే, రిటర్న్ అగ్రిమెంట్ తీసుకోవాలి ఎవరి దగ్గర నుంచి, మేనేజ్మెంట్ ఆఫ్ ద కంపెనీ దగ్గర నుంచి. దట్ ద ఇంటర్నల్ ఆడిట్ టీమ్ విల్ బి అలౌడ్ టు ఫాలో ద స్టాట్యూటరీ ఆడిటర్ ఇన్స్ట్రక్షన్స్. సో స్టాట్యూటరీ ఆడిటర్ ఇన్స్ట్రక్షన్స్ని ఫాలో అవుతామని ఇంటర్నల్ ఆడిట్ ఫంక్షన్స్ వాళ్ళు చెప్పాలి. మేనేజ్మెంట్ దగ్గర నుంచి రిటర్న్ అగ్రిమెంట్ తీసుకోవాలి, కరెక్టే, అది కూడా కరెక్టే. నెక్స్ట్ స్టాట్యూటరీ ఆడిటర్ షుడ్ అబ్టైన్ రిటర్న్ అగ్రిమెంట్ ఫ్రమ్ ఇంటర్నల్ ఆడిట్ టీమ్ దట్ ఈస్ ద టీమ్ విల్ కీప్ ద మ్యాటర్స్ కాన్ఫిడెన్షియల్లీ. ఎస్, ఇద్దరి దగ్గర నుంచి రిటర్న్ అగ్రిమెంట్ తీసుకోవచ్చు, ఇది కూడా కరెక్టే. సో ఏ అండ్ బి రెండు కరెక్టే, దీనికి కూడా ఆన్సర్ సి అవుతుంది. నెక్స్ట్ considering the inherent limitation with respect to the inventory account, the audit team decided not to perform any other procedures or not to obtain any documentary evidence from the management with respect to inventory. Guide the audit team in the current scenario by selecting the appropriate option frame below. సో వాళ్ళు ఏం తీసుకోకూడదు అనుకుంటున్నారు, ఆడిటర్ ఏం అప్టైన్ చేసుకోవాలనుకున్నాడు ఎవిడెన్స్ని, ఏది మెటీరియల్ ఫైనాన్షియల్ స్టేట్మెంట్కి సంబంధించి, వాటికి కరెక్టా కాదా. ఒకవేళ అప్టైన్ చేసుకోలేకపోతే అప్పుడు మనం ఏం ఒపీనియన్ ఇవ్వాలి అంటే ఫస్ట్ ఇఫ్ ద ఆడిటర్ ఈజ్ నాట్ అప్టైన్డ్. సో అప్టైన్ చేసుకోకపోతే మనకి రెండు ఆప్షన్స్ ఉంటాయి, ఒకటి క్వాలిఫైడ్ కానీ ఆర్ డిస్క్లైమర్ కానీ ప్రొవైడ్ చేయడానికి. క్వాలిఫైడ్ కానీ డిస్క్లైమర్ కానీ ఏవి మనకి సఫిషియంట్ అప్రాప్రియేట్ ఎవిడెన్స్ లేనప్పుడు. సఫిషియంట్ అప్రాప్రియేట్ ఎవిడెన్స్ ఉంటే అది మెటీరియల్ పర్వేజివ్ ఉందా లేదా చూసుకోవాలి. మెటీరియల్ పర్వేజివ్ ఉంటే అడ్వైస్కి పోతాం, మెటీరియల్ పర్వేజివ్ లేకుంటే
క్వాలిఫైడ్ కోసము. అండ్ సఫిషియంట్ అప్రాప్రియేట్ ఎవిడెన్స్ లేదు, అది మెటీరియల్ పర్వేజివ్ లేదు, అప్పుడు క్వాలిఫైడ్ అవసరం. మెటీరియల్ పర్వేజివ్ ఉంటే డిస్క్లైమర్కి పోతాము. సో ఆడిటర్ ఈజ్ నాట్ అప్టైన్ సఫిషియంట్ అప్రాప్రియేట్ ఆడిట్ ఎవిడెన్స్ యాజ్ టు మెటీరియల్ ఫైనాన్షియల్ స్టేట్మెంట్ అసెషన్, ద ఆడిటర్ షిల్ నాట్ అటెంప్ట్ టు అప్టైన్ ఫర్దర్ ఎవిడెన్స్. ఇది ఆప్టైన్ చేసుకోవాలనుకుంటే చేసుకోవచ్చు. నెక్స్ట్, ఇఫ్ ద ఆడిటర్ హ్యాస్ నాట్ అప్టైన్ సఫిషియంట్ అప్రాప్రియేట్ ఆడిట్ ఎవిడెన్స్ యాజ్ టు ఏ మెటీరియల్ ఫైనాన్షియల్ స్టేట్మెంట్ అసెషన్, ద ఆడిటర్ షిల్ అటెంప్ట్ టు అప్టైన్ ఫర్దర్ ఆడిట్ ఎవిడెన్స్. సో అప్టైన్ చేసుకోవచ్చు ఫర్దర్ ఆడిట్ ఎవిడెన్స్. ఇఫ్ ద ఆడిటర్ ఈజ్ అనేబుల్ టు అప్టైన్ సఫిషియంట్ అప్రాప్రియేట్ ఆడిట్ ఎవిడెన్స్, ద ఆడిటర్ షెల్ ఎక్స్ప్రెస్ క్వాలిఫైడ్ ఒపీనియన్ ఆర్ డిస్క్లైమర్ ఒపీనియన్. ఏం చేయాలి? క్వాలిఫైడ్ ఒపీనియన్ కానీ డిస్క్లైమర్ ఒపీనియన్ని కానీ ప్రొవైడ్ చేయాలి. నెక్స్ట్, ఆప్షన్ సి ద కరెక్ట్ ఆన్సర్. సారీ, ఆప్షన్ బి కదా, ఆప్షన్ బి ద కరెక్ట్ ఆన్సర్. నాట్ అప్టైన్ సఫిషియంట్ అప్రాప్రియేట్ ఎవిడెన్స్, ద మా ఎక్స్పర్ట్ని అపాయింట్మెంట్ చేయాలి. కాదే, అదేం పెద్ద అవసరం లేదు, ఇది కాదు. నెక్స్ట్, క్వశ్చన్ నెంబర్ 4. బేస్డ్ ఆన్ ద రీకాలిక్యులేషన్ పర్ఫార్మ్ బై ద ఆడిట్ టీమ్, ద టోటల్ పేరోల్ కాస్ట్ అరైవ్డ్ ఫర్ పీరియడ్ వాజ్ 30,75,000. అనలైజ్ అండ్ గైడ్ ద ఆడిట్ టీమ్ విత్ రెస్పెక్ట్ టు ద రిజల్ట్స్ అప్టైన్డ్ ఫ్రమ్ సబ్స్టాంటివ్ అనలిటికల్ ప్రొసీజర్ బై సెలెక్టింగ్ ద అప్రాప్రియేట్ ఆప్షన్ ఫ్రమ్ బిలో. ఏమని చెప్పొచ్చు? టోటల్ పేరోల్ కాస్ట్ ఏవైతే ఉందో అది విత్ ఇన్ ఎక్స్పెక్టేషన్ ఉందా లేదా చెక్ చేసుకోవాలి. డిఫరెన్స్ ఏమైనా వచ్చిందా, దానికి మెటీరియల్ కాదా చూసుకోవాలి. మెటీరియల్ అయితే మనకి కాదు, ఎందుకంటే మెటీరియల్ అమౌంట్ మనకి చెప్పినాడు, చాలా పెద్ద అమౌంటే చెప్పినాడు. 30,75,000 ఒకటే కాదు. ఐ థింక్ మెటీరియల్ వచ్చేసి మెటీరియల్ అమౌంట్ ఎంత చెప్పినాడు మనకి క్వశ్చన్లో? 300 దానికి 10% ఏమో వేసినాడు కదా, 30 lakhs ఏమో వేసినాడు. ఒకవేళ అది మెటీరియల్ అయితే ఫర్దర్ ఇన్వెస్టిగేషన్ చేయాలి. మెటీరియల్ కాదా అని తెలుసుకోవడానికి మనకి క్వశ్చన్లో ఒక చోట ఎక్కడో ఎంత అమౌంట్కి మెటీరియల్ అనేది చెప్పినాడు. ఎంత అమౌంట్ చెప్పినాడు మెటీరియల్ అనేది? సోగా ఉన్నావా నేను వెళ్ళకే పేరోల్ బుక్డ్ ఫర్ పీరియడ్ వచ్చేసి 30 lakhs, 150 ఎంప్లాయీస్, 20,500, 32,500. మనకి టర్న్ ఓవర్ ఎంత అని చెప్పిన? టర్న్ ఓవర్ చెప్పలేదు ఆయన. మెటీరియాలిటీ ఎంత అబ్బా పెట్టినది? మెటీరియాలిటీ performance of materiality for assessing the misstatement was fixed 10 lakhs. ఓకే, పర్ఫార్మెన్స్ మెటీరియాలిటీ మిస్స్టేట్మెంట్కి ఫిక్స్ చేసిన ఎంత? 10 lakhsని పెట్టినది. ఓకే, క్వశ్చన్ నెంబర్ 4. Based on the recalculation performed by the audit team, the total payroll cost arrived for period వచ్చేసి was 30,75,000. Analyze and guide the audit team with respect to the results obtained from the substantive analytical procedure by selecting the appropriate option from the below. మామూలుగా మనకి ఎంత ఉంది? 30 lakhs ఏమో బుక్స్లో ప్రొవైడ్ చేసినది. ఇప్పుడు మనం అనలైజ్ చేసి ఎంత వచ్చింది? 30,75,000, అంటే 75,000 ఎక్సెస్ వచ్చింది. మనకి మెటీరియాలిటీ ఎంత? 10 lakhs మెటీరియాలిటీ. సో ఈ ఫర్దర్ ఇన్వెస్టిగేషన్ ఏం పెద్దగా అవసరం ఏమీ రాదు. సో ద డిఫరెంట్ ఐడెంటిఫైడ్ బిట్వీన్ ద పేరోల్ కాస్ట్ దేరౌడ్ దట్ సబ్స్టాంటివ్ అనలిటికల్ ప్రొసీజర్ అండ్ ఎక్స్పెక్టేషన్ ఆఫ్ డెవలప్డ్ ఈజ్ మెటీరియల్ కాదు, ఎందుకంటే 10 lakhs అనేది డిఫరెన్స్ ఏమీ లేదు. ఆడ వచ్చిన డిఫరెన్స్ వచ్చేసింది 75,000 డిఫరెన్స్ వచ్చింది. నెక్స్ట్, ద అమౌంట్ డెరైవ్డ్ సబ్స్టాంటివ్ అనలిటికల్ ప్రొసీజర్ ఈజ్ నాట్ కాన్గ్రూయెంట్ విత్ ద టోటల్ అమౌంట్ ఆఫ్ పేరోల్ కాస్ట్ బుక్డ్ ఫర్ ద పేడ్ ఆఫ్ విచ్ ఇన్ దిస్ కేస్. సో ఈ కేసులో ఎంత బుక్ చేసినారనేది చూసుకుంటే దానికి సంబంధించి చూసుకున్నాము. నెక్స్ట్, పేరోల్ ఎక్స్పెండిచర్ ఎంత? ఆన్సర్ సి వచ్చేసి ద టోటల్ పేరోల్ కాస్ట్ అరైవ్డ్ ఈజ్ వెల్ విత్ ఇన్ ద ఎక్స్పెక్టేషన్లోనే ఉంది. డెవలప్డ్ అండ్ ద డిఫరెన్స్ బిట్వీన్ ద అమౌంట్ రికార్డెడ్ అండ్ ద అమౌంట్ డెరైవ్డ్ త్రూ సబ్స్టాంటివ్ అనలిటికల్ ప్రొసీజర్ ఈజ్ నాట్ మెటీరియల్, అది మెటీరియల్ కాదు. అండ్ ఇట్ డస్ నాట్ రిక్వైర్ ఎనీ ఫర్దర్ ఇన్వెస్టిగేషన్, మెటీరియల్ కాదు కాబట్టి ఫర్దర్ ఇన్వెస్టిగేషన్ ఏం అవసరం లేదు. నెక్స్ట్, క్వశ్చన్ నెంబర్ 5. వాట్ ఈస్ దేర్ ఇన్ క్వశ్చన్ నెంబర్ 5? బేస్డ్ ఆన్ ద అబోవ్ అవుట్కమ్ ఆఫ్ డైరెక్ట్ ఎక్స్పెన్సెస్ టెస్టింగ్, ద ఆడిట్ టీమ్ decided to project the total misstatement and the entire balance considered for testing. As per the calculation performed, the projected misstatement వచ్చేసి 1,68,889. ఓకే,
kindly analyze and guide the team with respect to the result obtained from the substantive testing by selecting the appropriate option from the below. Total misstatement entire balance considered for testing as per calculation ప్రకారం ఇంత. బట్ ఫస్ట్ ఎగ్జాక్ట్ అమౌంట్ ఎంత వచ్చింది మనకి ఏ దానికి సంబంధించినది ఇది 38 lakhs బుక్స్ ప్రకారంగా టోటల్ వాల్యూ తీసుకునేది ఫైట్ ఎక్స్పెన్సెస్ మనం టోటల్ వాల్యూ తీసుకునేది ఎంత మనకి 8,10,000 మనం తీసుకునేది. ఒకవేళ మనం 38 lakhs కన్నా మొత్తం తీసుకుంటే ఎక్సెప్షన్ అమౌంట్ వచ్చేసి 36,000 ఎక్సెప్షన్ అమౌంట్. సో ఐ థింక్ ఇది మెటీరియాలిటీ లేక వస్తుంది అనుకుంటా. సో ఫస్ట్ ద ప్రొజెక్టెడ్ మిస్టేట్మెంట్ క్యాలిక్యులేటెడ్ ఈజ్ అప్రాప్రియేట్ మోర్ ఓవర్ బేస్డ్ ఆన్ ద పర్ఫార్మెన్స్ మెటీరియాలిటీ అండ్ ప్రొజెక్టెడ్ మిస్టేట్మెంట్ ద ఆడిటర్ షుడ్ మోడిఫై ద ఒపీనియన్. ఏం కాదు. వెన్ క్లాస్ ఆఫ్ ట్రాన్సాక్షన్ ఆర్ అకౌంట్ బ్యాలెన్స్ హ్యాస్ బీన్ డివైడెడ్ ఇంటూ స్టాటా. సో స్టాటాతో మనం డివైడ్ చేసినాం. ఎస్ మనం క్యాలిక్యులేషన్ చేసినాం. డివైడ్ అయింది ఆ అమౌంట్ డివైడెడ్ బై టోటల్ అమౌంట్ అట్లా క్యాలిక్యులేషన్ చేసినాం డివైడెడ్ బై స్టాటా. దెన్ ద మిస్టేట్మెంట్ ఈజ్ రిక్వైర్డ్ టు బి ప్రొజెక్టెడ్ ఫర్ ఈచ్ స్టాటమ్ సపరేట్లీ. సో ఒక స్టాటమ్కి సపరేట్గా డిస్క్లోజ్ చేసినాము. 36 ఏమో డిస్క్లోజ్ చేసినాము మనం ఈచ్ స్టాటాకి సంబంధించి. టోటల్గా 10 అనుకుంటా మనం ఆడ క్యాలిక్యులేషన్. 10 ఏమో శాంపుల్గా తీసుకునేది. సో శాంపుల్గా తీసుకునేది ఎంత అనేది చూసుకుందాము. ఈచ్ స్టాటాకి వచ్చేసి 36,000 అన్నారు. ఓకే 36,000 ఈచ్ స్టాటాకి అండ్ 50 మనం టోటల్ శాంపుల్ వచ్చేసి మనం 50 తీసుకున్నాము. నెక్స్ట్ దెన్ మిస్టేట్మెంట్ ఈజ్ రిక్వైర్డ్ టు బి ప్రొజెక్టెడ్ ఈచ్ స్టాటమ్ సపరేట్లీ. హెన్స్ ద ఆడిట్ టీమ్ అప్రోచ్ ఈజ్ ఇన్కరెక్ట్ with respect of calculation of the projected misstatement. The audit team should recalculate the projected misstatement and then they should consider the impact of overall audit opinion based on the materiality. సో ఈచ్ స్టాటమ్కి తీసుకొని క్యాలిక్యులేషన్ చేయాల్సి వస్తుంది. సో వాళ్ళు అట్లా చేయలేదు. సో ఇది ఆన్సర్. ఇది వరకు కరెక్ట్గా ఉండొచ్చు. నెక్స్ట్ ఎక్సెప్షన్ రిపోర్ట్ ఎక్సెప్షన్ వచ్చేసి 8,000 కాదు 25,000. ఇది కూడా తప్పే. నెక్స్ట్ ద ఆడిట్ టైమ్ హ్యాస్ అప్రాప్రియేట్లీ కరెక్టెడ్. అప్రాప్రియేట్ కరెక్ట్ కాదు. సో బి ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 30 అండ్ 30, 31, 32, 33, 34, 35. సో నెక్స్ట్ వీడియోలో చూద్దాం.